మార్కు సువార్త మొదటి అధ్యాయము 21వ వచనం నుండి 28వ వచనం వరకు. మార్క్ చాప్టర్ 1 వర్సెస్ 21 through 28. నేను చదువుతాను, మీరు మీ బైబిల్లో గమనించండి. అంతట వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరములోనికి పోయి బోధించెను. ఆయన శాస్త్రుల వలె కాక అధికారము గల వాని వలె వారికి బోధించెను కనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆ సమయమున వారి సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడొకడుండెను. వాడు, నజరేయుడవగు యేసు, మాతో నీకేమి? మమ్ము నశింపచేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసెను. అందుకు యేసు, ఊరకుండుము, వానిని విడిచిపెట్టమని దానిని గద్దింపగా ఆ అపవిత్రాత్మ వానిని విలవిలలాడించి పెద్ద కేక వేసి వాని విడిచిపోయెను. అందరూ విస్మయమొంది, ఇదేమిటో, ఇది క్రొత్త బోధగా ఉన్నదే, ఈయన అధికారముతో అపవిత్రాత్మలకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. వెంటనే ఆయనను గూర్చిన సమాచారము త్వరలో గలిలయ ప్రాంతముల యందంతటా వ్యాపించెను. ప్రార్థన. పరిశుద్ధుడవు సార్వభౌముడు అయిన దేవా, ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును మాకు మీ ఆత్మ ద్వారా బోధించి మాలో మీ కార్యమును జరిగించండి. మీ సత్యమును మాకు బయలుపరిచి మమ్మను మీ చిత్తానుసారముగా మలిచి మహిమ పొందండి. ఆటంకములను దూరపరచమని యేసు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. దేవుడి వాక్యాన్ని భయముతో భక్తితో వినండి, శ్రద్ధతో ఆసక్తితో వినండి. మీ హృదయం తెరిచి, మీ కన్నులు తెరిచి, మీ బైబిల్ తెరిచి వినండి. సో ద గాస్పుల్ అకార్డింగ్ టు మార్క్ వర్స్ బై వర్స్ పార్ట్ 7. మార్కు సువార్త వచనం వెంబడి వచనం 7వ భాగం. ది అథారిటీ ఆఫ్ జీసస్, ది అథారిటీ ఆఫ్ జీసస్. యేసు అధికారము, యేసు అధికారము, అది ఈరోజు మన భాగానికి ఉన్నటువంటి అంశం. సో మార్క్ సువార్తలో ఇప్పటిదాకా మనము గమనించింది ప్రభు అయిన యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి విశిష్టమైనటువంటి విషయాలు. మార్కు సువార్త ద్వారా దేవుడు ఆయన యొక్క ప్రజలకి, ప్రపంచానికి తెలియచేయాలనుకున్నటువంటి విషయం ఏంటంటే, యేసు దేవుడై ఉన్నాడు కనుక, దైవ మానవుడిగా లోకంలో ఉన్నాడు కనుక ఆయన సర్వాధికారి. ఆయనకి ప్రతి దాని మీద అధికారం ఉన్నది, పూర్ణ అధికారం ఉన్నది. సో దేవుని కుమారుడిగా, అభిషిక్తునిగా, ఇశ్రాయేలు యొక్క విమోచకుడిగా, శక్తిమంతుడిగా ఆయనకి అపవిత్రమైనటువంటి పాపుల మీద అధికారం ఉంది, అపవిత్రమైనటువంటి ఆత్మల మీద అధికారం ఉంది. ఆయనకి సృష్టి యావత్తు మీద అధికారం ఉంది. ఆయన అధికారము పనిచేయని స్థలము, వారు అనేది లేనే లేదు. మార్కు సువార్త ఒక యాక్షన్ ఓరియంటెడ్ గాస్పుల్, అంటే యేసుప్రభు చేసినటువంటి క్రియల గురించి చాలా అసాధారణమైనటువంటి వివరణతో ఆయన రాశాడు కనుక దాన్ని మనం ఇక్కడ ఆశ్చర్యపోయే రీతిలో గమనిస్తూ ఉంటాం. సో 2 పాయింట్స్ మనకి ఈ చదవబడినటువంటి వచనాల్లో ఉన్నాయి. దాన్ని మనము చూసుకుంటూ ముందుకెళ్దాం. మొదటిది హిస్ అథారిటీ ఇన్ ఎక్స్పాజిషన్. హిస్ అథారిటీ ఇన్ ఎక్స్పాజిషన్. వాక్య పరిచర్య, వాక్య ఉపదేశంలో, బోధలో ఆయన చేసినటువంటి వివరణలో ఉన్నటువంటి అధికారం. 21, 22 వచనాలు మీరు మీ బైబిల్లో గమనిస్తే, అంతటా వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరములోనికి పోయి బోధించెను. అది 21వ వచనం. సో 21వ వచనంలో మనకి కనబడేటువంటి విషయం ఏంటంటే, అంతటా వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. వారు అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు మొదట పిలిచినటువంటి 4 శిష్యులు, సీమోను అనేటువంటి పేతురు, అంద్రేయ, యాకోబు, యోహానులు. ఈ 4 యేసుక్రీస్తుతో పాటు వెళ్ళారు. అన్నీ విడిచిపెట్టి ఆయనతో వెళ్ళారు. ఇక ఆయనతో పాటు ఆయన పోయిన ప్రాంతాలకు వెళ్ళారు. ఆయన యొక్క పరిచర్యలో పాలి భాగస్థులై ఉన్నారు. 29వ వచనంలో ఈ 4 ఆయనతో పాటు వెళ్ళినటువంటి వారు అనేది మనకి నిర్ధారణగా రాయబడింది. వెంటనే వారు సమాజ మందిరములో నుండి వెళ్ళి యాకోబుతోనూ, యోహానుతోనూ, సీమోను, అంద్రేయ అనువారి ఇంట ప్రవేశించిరి. సో ఆ ప్రకారము ఈ 4 యేసుక్రీస్తుతో పాటు కపెర్నహూము అనేది ఆ పట్టణాన్ని, లేకపోతే ఆ గ్రామాన్ని వారి యొక్క నివాస స్థలముగా ఏర్పాటు చేసుకున్నారు. సో వారు ఎక్కడికి వెళ్ళారు అంటే కపెర్నహూమ్ అనేటువంటి పట్టణానికి, లేకపోతే గ్రామం అని అంటారు యాక్చువల్గా, దాంట్లోనికి వెళ్ళారు.
అది కపర్ నహూమ్ అనేటువంటి హెబ్రీ 2 పదముల కలయిక. విలేజ్ ఆఫ్ నెహూమ్, నహూము యొక్క గ్రామము, దాని యొక్క అర్థం. సో గలిలయ సముద్రానికి నార్త్ వెస్టర్న్ సైడ్లో ఉండేటువంటి ఒక ప్రముఖ పట్టణం, వ్యాపార కేంద్రం. అండ్ అక్కడ ఉన్నటువంటి ఇంకొక విశిష్టత ఏంటంటే అక్కడ రోమన్ గ్యారిసన్ ఉండేది. అంటే రోమన్ సామ్రాజ్యానికి సంబంధించిన సైనిక స్థావరం అక్కడ ఉండేది. అక్కడ సుంకపు గుత్తదారులకి కస్టమ్స్ పోస్ట్ ఉండేది. అక్కడ సుంకం వసూలు చేసేటువంటి ఒక కేంద్రం ఉండేది. దాంతోపాటు ఈ నలుగురికి అది నివాస స్థలం. పేతురు, అంద్రేయ, బెత్సైదా వారు. కానీ తర్వాత కాలంలో వారు వచ్చేసి యేసుక్రీస్తు ఆయన యొక్క నజరేతు నుండి తిరస్కరించబడినప్పుడు, నజరేతును విడిచిపెట్టినప్పుడు కపెర్నహూముకి వెళ్ళి అక్కడ కాపురం చేశాడు. అక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ ఉండడం మొదలుపెట్టాడు. సో వీళ్ళు కూడా ఏం చేశారంటే ప్రభు అయిన యేసుక్రీస్తుతో ఈ ఇద్దరు, మరొక ఇద్దరు, నలుగురు కలిసి ఆయన ఉన్నటువంటి స్థలానికి వెళ్ళిపోయి ఆయనతో ఉండడం మొదలుపెట్టారు. అది మనకి న్యూ టెస్టిమెంట్లో మత్తయి సువార్త 4వ అధ్యాయంలో, లూకా సువార్త 4వ అధ్యాయంలో రాయబడినటువంటి వాక్య భాగాల్లో కనబడేటువంటి విషయం. సో 5 కపెర్నహూములో నివసిస్తున్నారు. 5 కపెర్నహూమును వారి పరిచర్య కేంద్రముగా పెట్టుకున్నారు. ఇక అక్కడి నుండి వారి పరిచర్యను వారు విస్తృతంగా చేశారు. ఈ కపెర్నహూములోనే ఒక సమాజ మందిరం ఉన్నది. అండ్ ఈ సమాజ మందిరమును యూదులు కట్టుకోలేదు. ఈ సమాజ మందిరమును ఒక అన్యుడు వారికి కట్టి బహుమానముగా ఇచ్చాడు. లూకా సువార్త 7వ అధ్యాయం 5వ వచనం ప్రకారము శతాధిపతి గురించి, రోమన్ సెంచూరియన్ గురించి అక్కడ ఉన్నటువంటి వారు ప్రభు అయిన యేసుక్రీస్తుతో ఈ సాక్ష్యం ఇచ్చి చెప్పారు. అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించనని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలు కొనిరి. సో ఆ ప్రకారము ఆ యొక్క సమాజ మందిరం అక్కడ కట్టబడింది. సో ఇక్కడ కపెర్నహూములోనికి వారు వచ్చిన తర్వాత వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరములోనికి పోయి బోధించెను. వెంటనే అనేది మార్కు వాడేటువంటి ఒక పదము, అది కూడా ఒక క్రియను, ఒక యాక్షన్ని సూచించేటువంటి పదము అనేది మనకి ఈ పాటికి తెలుసు. సో ఆయన ఎట్లా వారి జీవితము, వారి సేవ, వారు దేవుడి కొరకు చేసినటువంటి కార్యములు జరిగాయి అనే దాని గురించి రాస్తున్నాడు. సో విశ్రాంతి దినానికన్నా ముందే కపెర్నహూములోనికి వచ్చారు. తర్వాత విశ్రాంతి దినం వచ్చింది. విశ్రాంతి దినం అనేది యూదులకి శుక్రవారము సాయంత్రము ప్రారంభమవుతుంది, శనివారము సాయంత్రం వరకు ఉంటుంది. సో ఆ విశ్రాంతి దినాన్న వారు విశ్రాంతి తీసుకుంటారు. విశ్రాంతి దినం పరిశుద్ధ దినం. పరిశుద్ధ దినాన్న వారు వారి యొక్క సృష్టికర్త, వారి దేవాది దేవుడైనటువంటి దేవుడి సన్నిధిలో ఆయన నియమ నిబంధనల ప్రకారం గడుపుతారు. విశ్రాంతి దినాన్న వారు స్వంత పనులు ఏమీ పెట్టుకోరు. విశ్రాంతి దినాన్న విశ్రాంతి తీసుకుంటారు. అండ్ దేవుడితో వారు ఆరాధనలో సమయం గడుపుతారు. సో ఆ సమయంలో యేసు ప్రభువుకు ఉన్నటువంటి ఒక వాడుక, ఒక అలవాటు ఏంటంటే విశ్రాంతి దినాన్ని ఆయన ఎప్పుడూ మిస్ అవ్వడు. ఆయన విశ్రాంతి దినానికి ప్రభు అయి ఉన్నా కూడా ఆయన బ్రతికినంత కాలము ఆయన విశ్రాంతి దినములో సమాజ మందిరానికి వెళ్ళేవాడు, దేవుణ్ణి ఆరాధించేవాడు, దేవుని సేవ చేసేవాడు. ఇప్పుడు సమాజ మందిరం అనేది మీరు బైబిల్ చదివినప్పుడు తెలుగు బైబిల్ చదివితే సమాజ మందిరం అని, ఇంగ్లీష్ బైబిల్ చదివితే సినగాగ్ అని, ఒకవేళ గ్రీకులో దాని యొక్క పదము ఎట్లా పలకబడుతుందంటే సునగోగే. సో దాని యొక్క వివరాలు మీరు తెలుసుకొని ఉండకపోవచ్చు. మనకి అది రాయబడింది అంటే అదేంటో మనకి తెలియాలని దేవుడు ఉద్దేశించాడు. కనుకనే దాన్ని మన కొరకు న్యూ టెస్టిమెంట్లో రాశాడు. కొంతమంది 10 సార్లు నూతన నిబంధనను ముగించేయచ్చు, 25 సార్లు నూతన నిబంధనను ముగించేయచ్చు. అయినా కూడా 25 సార్లు బైబిల్ చదివేసినా కూడా సమాజ మందిరం అంటే ఏంటి అని ఎప్పుడు కూడా వారు వాకాబు చేసి ఉండక, దాని యొక్క వివరాల్లోనికి వెళ్ళక, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ని తెలుసుకోకుండా ఉండొచ్చు. వచనం వెంబడి వచనం మనము దేవుడి వాక్యాన్ని విన్నప్పుడు అప్పుడు ఆ సమయములో అన్నిటిని కూడా మనం వివరంగా తెలుసుకోవడానికి అవకాశం ఎక్కువ. యేసు ప్రభు కాలము కన్నా ముందే సమాజ మందిరాలు ఉండేవి. సమాజ మందిరం అనేది మామూలుగా దాని యొక్క సింపుల్ మీనింగ్ ఏంటంటే గ్యాదరింగ్ ప్లేస్, అందరూ కూడుకునేటువంటి స్థలము. సో ఆ కూడుకోవడము దేనికోసము అంటే వారు దైవారాధన కొరకు కూడుకునేవారు, ధర్మశాస్త్రానికి, ప్రవక్తల గ్రంథాలకి సంబంధించిన ఉపదేశమును పొందడానికి కూడుకునేవారు, ప్రార్థనలో పాల్గొనడానికి కూడుకునేవారు, ఇంకా కొన్ని ఇతర విషయముల కొరకు వారు కూడుకునేవారు.
సమాజ మందిరములో జరగనిది దేవాలయంలో మాత్రమే జరిగేది ఏంటంటే, దేవాలయంలో మాత్రమే యాజకులు, ప్రధాన యాజకులు ఉంటారు. దేవాలయంలో మాత్రమే బలులు అర్పించబడతాయి. సమాజ మందిరంలో యాజకులు ఉండొచ్చు, కానీ ప్రధాన యాజకులు ఉండరు. సమాజ మందిరంలో సమాజ మందిర అధికారులు ఉంటారు. సమాజ మందిరంలో జంతు బలులు ఏవి కూడా అర్పించబడవు. క్రీస్తు పూర్వము 586వ సంవత్సరంలో బబులోను చెరలోనికి ఇశ్రాయేలీయులు పోయినప్పుడు దేవాలయము అనేది లేకుండా పోయింది కనుక, ఆ సమయంలో మొట్టమొదటిసారి పరాయి దేశంలో ఉన్నటువంటి వారు విశ్రాంతి దినం వస్తోంది, వారానికి ఒక రోజు దేవుడి సన్నిధానంలో మనం ఉండాలి, దేవుణ్ణి మనము గణపరచాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రకారము సమాజ మందిరాలను మొదలుపెట్టుకున్నారు. తర్వాత కొంతమంది చెరలో నుండి విడుదలై వెనక్కి వచ్చేసారు. వెనక్కి వచ్చేసిన తర్వాత జెరుబ్బాబెలు అండ్ ఎజ్రా అనేటువంటి వారి హయాములో మరలా కొత్త మందిరము కట్టబడింది. వారికి మందిరంలోకి వెళ్ళి ఆరాధన చేసేవారు అక్కడికి వెళ్ళారు. అంత దూరం పోలేనటువంటి వారు ప్రతివారం కూడుకోవడానికి వారి ప్రాంతాల్లోనే సమాజ మందిరాలు కట్టుకున్నారు. ఒక సమాజ మందిరం కట్టబడాలంటే కనీసం 10 మంది పురుషులు, యూదులు 13 సంవత్సరాలు పైబడి సున్నతి చేసుకున్నటువంటి వారు 10 మంది ఉంటే ఆ పట్టణంలో, ఆ ప్రాంతంలో సమాజ మందిరమును వారు నిర్మించుకోవచ్చు. సో ఆ ప్రకారము సమాజ మందిరాలు పాలస్తీనా అంతా కూడా వెలిసాయి, ఇతర ప్రాంతాల్లో కూడా వెలిసాయి. సో సమాజ మందిరాల్లో దైవారాధనతో పాటు సమాజ మందిరాలు కోర్ట్ హౌసెస్గా కూడా పనిచేసేవి, న్యాయస్థానాలుగా కూడా అవి పనిచేసేవి. అక్కడ ఎవరైనా తప్పు చేస్తే, ఆ తప్పు నిరూపించబడితే, అది నిర్ధారణ అయితే వారికి, ఆ తప్పు చేసినటువంటి వారికి శిక్ష పడేది. ఆ శిక్షను వారు అమలు కూడా చేసేవారు. ఉదాహరణకి మత్తయి సువార్త 10వ అధ్యాయము 17వ వచనంలో మీరు మీ బైబిల్ తెరిచి చూస్తే అక్కడ ఈ మాటలు రాయబడి ఉన్నాయి. మాథ్యూ 10:17లో, మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి, వారు మిమ్మును మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మును కొరడాలతో కొట్టింతురు. మహాసభ అంటే శాన్హెడ్రిన్, సమాజ మందిరం అంటే సినగాగ్. సో సమాజ మందిరంలో దేవుడి వాక్యమును ప్రకటించడమే కాదు, సమాజ మందిరంలో తప్పు చేసిన వాడిని కొరడాతో కొట్టేవాళ్ళు కూడా. దాని తర్వాత సమాజ మందిరాలు పిల్లలకి, యూదుల పిల్లలకి గ్రామాటికల్ స్కూల్స్గా లేకపోతే గ్రామర్ స్కూల్స్గా కూడా ఉపయోగపడేవి. వారికి విద్యలో వ్యాకరణమును నేర్పించడానికి వారం మధ్యలో దాన్ని కేంద్రంగా వాడేవారు. యూదులకు సమాజ మందిరం అనేది సామాజిక జీవితానికి చాలా ముఖ్యమైనటువంటి అంశము, ముడిపెట్టబడినటువంటి అంశం. సో ఈ సమాజ మందిరానికి పెద్దలు ఉండేవారు, ఎల్డర్స్ అంటారు. వీరు భక్తి కలిగినటువంటి, మర్యాదపూర్వకమైనటువంటి సమాజ మందిర నియంత్రణలో నాయకత్వాన్ని వహించేటువంటి పెద్దలు. వీరు సమాజ మందిరానికి ఒక అధికారిని నియమించేవారు. ఆ అధికారి యొక్క పని ఏంటంటే సమాజ మందిరం, ఆ కట్టడం యొక్క బాగోగులు చూడడం, దాంట్లో సర్వీసులను ఏర్పాటు చేయడం, సమయమును పాటించడం అండ్ ఆ ప్రకారము దేవుడి సేవను జరిగించుట. సో మనకి బైబిల్ గ్రంథంలో చూస్తాము, యాయిరు అనేటువంటి ఒక సమాజ మందిరపు అధికారి. ఈ సమాజ మందిర అధికారి ఒక మినిస్టర్ని, అంటే ఒక సేవకుణ్ణి పెడతాడు. హీబ్రీ భాషలో ఖజాన్ ఆ యొక్క వ్యక్తి పేరు. అతడు చేసేటువంటి పని ఏంటంటే పరిశుద్ధమైనటువంటి రాత ప్రతులను అతడు చాలా జాగ్రత్తగా పెడతాడు. అక్కడ ఉన్నటువంటి దీపములను వెలిగిస్తాడు, వెలుతురు సరిగ్గా ఉండేటట్టు చూస్తాడు, బిల్డింగ్ని క్లీన్గా పెడతాడు. ఎవరైనా తప్పు చేసినటువంటి వారికి శిక్ష విధించాల్సి వస్తే ఇతడే వారిని కొరడాలతో కొడతాడు. దాని తర్వాత వారికి ఇంటర్ప్రెటర్ ఉంటాడు. సమాజ మందిరంలో హెబ్రీ భాషలో రాయబడినటువంటి ధర్మశాస్త్రం, ప్రవక్తల గ్రంథాలు, కీర్తనలో నుండి చదవబడినటువంటి భాగములను ఆ సమయంలో యూదులు ఎక్కువ అరమయక్ భాష మాట్లాడేవారు కనుక వారికి అరమయక్ భాషలోనికి అనువదించుటకు అనువాదకుడు కూడా ఉండేవాడు. దాంతోపాటు ఇంకో 2 ఉండేవారు, అల్మోనర్స్ అంటారు వారిని. 2 ఉండొచ్చు, పెద్ద సమాజ మందిరం అయితే 3 ఉండొచ్చు. వీరు ఆరాధన తర్వాత అందరి దగ్గరికి వెళ్ళి వారు ఇచ్చేటువంటి కానుకలు సేకరించేవారు. ఆ కానుకలు ఆ మందిర నిర్వహణ కోసం అండ్ పేదల పంపిణీ కోసం దాన్ని వాడేవారు. సో ఈ ప్రకారం సమాజ మందిరం గురించి వింటుంటే మనలో చాలామందికి మన సంఘ వ్యవస్థే గుర్తుకు వస్తూ ఉండొచ్చు. ఎందుకంటే ఇవన్నీ మన చర్చిలో ఉన్నాయి కదా. అది కూడా మీకు చెప్తాను ఎందుకు వచ్చాయో. సమాజ మందిరములో ఉన్నటువంటి యూదులు రక్షించబడ్డారు. రక్షించబడిన తర్వాత అదే వ్యవస్థను సంఘములోనికి దాదాపుగా తీసుకొని వచ్చారు. అందుకనే క్రిస్టియన్ చర్చ్లో కూడా
ఆ యొక్క నకలు మనకి కనిపిస్తుంది. సో సమాజ మందిర ఆరాధనలో మొదట ఏమి చేస్తారు అంటే ఈ యొక్క హీబ్రూలు షెమా అంటే ఓ ఇశ్రాయేలు వినుము నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా అనేటువంటి ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో 4 నుండి 9 వరకు ఉన్నటువంటి ఆ భాగంతో వారు మొదలు పెడతారు. తర్వాత కాంగ్రిగేషన్ అంతా కూడా లేచి యెరూషలేం వైపు నిలబడి చేతులు ఎత్తినప్పుడు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత ఆమేన్ అంటారు. ఆ తర్వాత ఒక వ్యక్తి నిలబడి దేవుడి వాక్యమును చదువుతాడు. తర్వాత ఇంకొక ఆయన అనువాదము చేస్తాడు. చదివినటువంటి వ్యక్తి లేకపోతే మరొకరు ఆహ్వానించబడితే ఆ వ్యక్తి ఉపదేశము చేస్తాడు. ఒకవేళ యాజకుడు ఉంటే ఆయన ఇశ్రాయేలీలకు ఇచ్చేటువంటి దీవెన ఇస్తాడు. తర్వాత అందరూ ఆమేనని సెలవు తీసుకుంటారు. యాజకుడు లేకపోతే వారు సెలవు తీసుకుంటారు. కపెర్నహూములో ఒక సమాజ మందిరం ఉంది. ఇప్పటికి కూడా పడిపోయినటువంటి శిథిలావస్థలో ఉన్నటువంటి సినగాగ్ ఉంది. అది 4th సెంచరీ చివరిలో 5th సెంచరీ ప్రారంభంలో కట్టబడింది. దానికన్నా ముందు 3వ సెంచరీ మొదల్లో కట్టబడినటువంటిది కూలిపోయింది కనుక దీన్ని తర్వాత కట్టారు. కొంతమంది అభిప్రాయం ఏంటంటే యేసు ప్రభు వెళ్ళినటువంటి సమాజ మందిరము అక్కడ ఉండింది, అది పడిపోయింది, దాని మీదే దాని యొక్క పునాదుల మీదే తర్వాత ఇవి కట్టబడ్డాయి. 3rd సెంచరీలో ఒకటి అండ్ 4th 5th సెంచరీలో ఇంకొకటి. ఇప్పుడు 4th 5th సెంచరీలో కట్టబడిందే మనం ఇప్పుడు ఇజ్రాయెల్ దేశానికి వెళ్తే దాంట్లోనికి మనం పోతాం. ఆ యొక్క అరుగులాంటి బండ ఇటువైపు ఉంటుంది, అటువైపు ఉంటుంది, మనుషులు కూర్చోడానికి. దాంట్లో మనము కూర్చుంటాం. సో నేను అనేక సార్లు వెళ్ళాను. మన చర్చ్ వారిని బైబిల్ స్టడీ టూర్కి తీసుకెళ్ళినప్పుడు వెళ్ళాం. అండ్ అక్కడ మేము దేవుడి వాక్యం చదువుకున్నాం, దేవుడి వాక్యాన్ని విన్నాం. సో అది సమాజ మందిరం అంటే. ఇంకా కొన్ని వివరాలు ఉన్నాయి కానీ అవి మనకి ఇప్పుడు అవసరం లేదు. సో సమాజ మందిరం అంటే ఏంటో మీకు ఒక ఐడియా వచ్చేసింది. సమాజ మందిరం వేరు, టెంపుల్ వేరు. టెంపుల్ కేవలం యెరూషలేము ఆ మొరయ పర్వతం మీద మాత్రమే ఉంటుంది, ఇంకెక్కడ ఉండదు. సమాజ మందిరం ఎక్కడైనా ఉండొచ్చు. సో దాంట్లోనికి ఆయన విశ్రాంతి దినాన్న పోయి బోధించాడు. సో సమాజ మందిరానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి బోధ చేశాడు. బోధ చేయడానికి ఆయన వచ్చాడు. దేవుడి రాజ్య సువార్తను బోధిస్తూ అనేక ప్రాంతాలకు తిరుగుతున్నాడు కనుక ఆయన అక్కడికి వచ్చి బోధ చేశాడు. సమాజ మందిరంలోనికి రాగానే సమాజ మందిరాల్లో మనకి ప్రజలు అనేక అవసరతలతో వచ్చినటువంటి వారు కనబడతారు. అయినా యేసుప్రభు వారి అవసరాలు తీర్చడానికి మొదట ఆసక్తిని చూపించలేదు. వారి ఆత్మకున్నటువంటి ప్రధానమైన అవసరత ఏంటంటే దైవోపదేశాన్ని వారు పొందుకోవాలి. వారి చీకటి బతుకుల్లో దేవుడి యొక్క వెలుగు వారికి అవసరం. వారి యొక్క కట్టుబాట్లలో నుండి వారు విడుదల పొందాలంటే దేవుడి వాక్యము వారిని స్వతంత్రుల్ని చేస్తుంది కనుక దాన్ని ఆయన ప్రకటించడానికి, బోధించడానికి అక్కడికి వచ్చాడు. ఆయనను గురించి విన్నటువంటి సమాజ మందిర అధికారి ఆయనను చూడగానే ఆయనకి వాక్యము చెప్పేటువంటి అవకాశమును ఇచ్చి ఉండాలి. ఎందుకంటే అట్లాంటి ఆనవాయితీ ఉంది. మీకు ఒక వచన భాగాన్ని నేను వినిపిస్తాను. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 14 నుండి 16వ వచనం వరకు మీరు చూస్తే, అప్పుడు వారు పెర్గే నుండి బయలుదేరి పిసిదియలో ఉన్న అంతియోకయకు వచ్చి విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి కూర్చుండిరి. ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములను చదివిన తర్వాత సమాజ మందిరపు అధికారులు, సహోదరులారా, ప్రజలకు మీరు ఏదైనా బోధవాక్యము చెప్పవలనని ఉన్న ఎడల చెప్పుడని వారికి వర్తమానము చేసిరి. అప్పుడు పౌలు నిలువబడి సైగ చేసి ఇట్లా నేను పౌలు బృందం అక్కడ ఉన్నారు, వారు వచ్చి కూర్చున్నారు. పౌలుకున్నటువంటి అలవాటు ఏంటంటే ఏదైనా పట్టణానికి వెళ్తే మొదట సమాజ మందిరానికి వెళ్తాడు, అక్కడ మొదలు పెడతాడు, దాని తర్వాత పట్టణం అంతటికి సువార్త ప్రకటిస్తాడు. సో పౌలు అతని బృందం వచ్చినప్పుడు ఈ సమాజ మందిర అధికారులు మీకు ఏదైనా బోధవాక్యము చెప్పాలంటే చెప్పండి అంటే లేచి అది చెప్పడం మొదలుపెట్టాడు. సో ఆ ప్రకారమే యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు ఆయన చెప్పడానికి అవకాశం ఇవ్వబడింది. ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. నా ఇప్పుడు 22వ వచనాన్ని గమనించండి. ఆయన శాస్త్రుల వలె కాక అధికారం గలవాని వలె వారికి బోధించెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. సో ఆయన బోధ చాలా శ్రేష్టముగా ఉండింది. ఆయన బోధ శక్తివంతముగా ఉండింది. ఆయన బోధ శాస్త్రుల బోధ వలె లేదు. ఆయన బోధ ఒక వినూత్నమైనటువంటి బోధగా ఉండింది. వారు అప్పటిదాకా వినుటకు అలవాటు పడినటువంటి శాస్త్రుల బోధ ఒక రకంగా ఉంటే ఈయన బోధ మరో రకంగా ఉంది.
ఈయన బోధను బట్టి వారు ఆశ్చర్యపడ్డారు అని బైబిల్ మనకి చెప్తోంది. సో ఇక్కడ ఆ కంపారిజన్ అనేది దేవుడు వాక్యంలో మనకు చూపిస్తున్నాడు. సో యేసు బోధ ఎట్లా ఉంది అనేది మనం తెలుసుకునే ముందు శాస్త్రులు ఎవరు, శాస్త్రుల బోధ ఎట్లా ఉండేది, శాస్త్రులతో యేసును వారు పోల్చి చూసినప్పుడు ఇద్దరి బోధల మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి, వీరికి లేనిదేంటి, యేసు బోధలో ఉన్నదేంటి అనేది మనకు అర్థమవుతుంది. సో ఈ శాస్త్రులు అనేటువంటి వారు, ఇంగ్లీష్ బైబిల్లో స్క్రైబ్స్ అని ఉంటుంది, కొన్ని చోట్ల లాయర్స్ అని కూడా, ధర్మశాస్త్రోపదేశకులు అని కూడా వారిని బైబిల్ అనువదించింది. కానీ అక్కడ ఉన్నటువంటి గ్రీకు పదం యొక్క మీనింగ్ ఏంటంటే గ్రమాట్యూస్ అంటే వ్యాకరణముతో సంబంధము కలిగినటువంటి వారు, దేవుని యొక్క ధర్మశాస్త్రమును పఠించేటువంటి వారు, ధర్మశాస్త్రమును చాలా జాగ్రత్తగా రాతప్రతుల మీద రాసేటువంటి వారు, కాపీస్ట్లు అంటారు. సో వీరికి ఎంతసేపు కూర్చుని దేవుడి వాక్యమును చాలా జాగ్రత్తగా తప్పు లేకుండా రాయడము అలవాటు. దేవుడి వాక్యము గనుక పరిపూర్ణమైనది గనుక, పరిశుద్ధమైనది గనుక, అది తప్పు లేకుండా ఒక హల్లు ఒక పొల్లు కూడా తప్పు లేకుండా రాయబడాలి అని రాసేవారు. రాసేటప్పుడు వారు ఏదైనా తప్పు చేస్తే అక్కడే ఆపేసి పోయి స్నానము చేసి మరలా వచ్చి రాసేవారు. ఒక రోజున వారు రాస్తున్నప్పుడు 4 సార్లు తప్పులు చేస్తే 4 సార్లు ఆపేసి స్నానాలు 4 సార్లు చేసి వచ్చి రాసేవారు. మనం స్నానము చేయకుండా 7 రోజులకు ఒక్కసారి బైబిల్ చదవాల్సిన ఆధిక్యతను కలిగి ఉన్న చదవం. మనకి వారికి ఎంత పెద్ద వ్యత్యాసం ఉందో చూడండి. వారు బైబిల్ ముట్టారు, దాన్ని తెరిచారు, దాన్ని రాస్తున్నారు అంటే దాంట్లో లోపం ఉండొద్దు. అట్లాగని లోపాలు లేవా? శాస్త్రులకు ఎంతో అనుభవం ఉంది, శాస్త్రులకు ఎన్నో సంవత్సరాల బ్యాక్గ్రౌండ్ ఉంది, అయినా కూడా ప్రతి శాస్త్రి తప్పు చేస్తాడు, ప్రతి లేఖికుడు తప్పు చేస్తాడు. ఎందుకు తప్పు చేస్తాడంటే పాపిష్టి లోకంలో పాపం ఉన్నంత కాలము ఎవడు కూడా పరిపూర్ణంగా ఉండడు. అది ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. ప్రసంగికుడు పరిపూర్ణుడు కాడు, పాటగాడు పరిపూర్ణుడు కాడు, వాయిద్యం వాయించేవాడు పరిపూర్ణుడు కాడు, ఉద్యోగి పరిపూర్ణుడు కాడు, వ్యాపారి పరిపూర్ణుడు కాడు, ప్రధానమంత్రి పరిపూర్ణుడు కాడు, ప్రపంచంలో ఏ స్కూల్ పర్ఫెక్ట్ కాదు, ఎందుకంటే దాంట్లో విద్యార్థులు ఫెయిల్ అవుతారు. ప్రపంచంలో ఏ పోలీస్ స్టేషన్ పర్ఫెక్ట్ పోలీస్ స్టేషన్ కాదు, ఎందుకంటే ఎంతోమంది నేరాలు చేసి దొరకకుండా పోతారు. ఏ కుటుంబము పర్ఫెక్ట్ కాదు. కనుక మనం పర్ఫెక్షన్ని ఎక్స్పెక్ట్ చేయకూడదు. చర్చెస్లో చాలామంది ప్రతి దాంట్లో పర్ఫెక్షన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. అది చాలా పెద్ద పాపం. పర్ఫెక్షన్ మన గోల్, కానీ పర్ఫెక్షన్ని ప్రస్తుతం మనము ఎక్స్పెక్ట్ చేయకూడదు. పరలోకంలో కాలు పెట్టినప్పుడు పర్ఫెక్ట్ అవుతాం. సో ఈ స్క్రైబ్స్ ఆ ప్రకారము వారు రాస్తూ దాన్ని బోధిస్తూ ఉండేవారు. ఈ ఇంటర్ టెస్టమెంటల్ టైమ్స్లో, అంటే పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి మధ్యలో ఉన్నటువంటి కాలంలో చాలామంది ర్యాబైలు ఏం చేశారంటే ఈ యొక్క ధర్మశాస్త్రానికి, ప్రవక్తల గ్రంథానికి, తర్వాత కీర్తనల గ్రంథానికి వారి స్వంత ఆలోచనలు, అభిప్రాయాలు, వారు మనుష్య పారంపర్యాలుగా లేకపోతే హ్యూమన్ ట్రెడిషన్స్గా మార్చేసి వాటితో జత చేయడం మొదలుపెట్టారు. ఇక వారు రెబినిక్ స్కూల్స్ అంటే ర్యాబైలు బడులు పెట్టారు. దాంట్లో విద్యార్థులు చేరేవారు, విద్యార్థులకు నేర్పేవారు. సో ఈ ప్రకారము వీరు చెప్పినవి, మోషే అయితే రాసి పెట్టాడు, కానీ వీరు చెప్పినవి ఓరల్ ట్రెడిషన్. వీరు నోటితో చెప్పేవారు, వారు వాటిని మెమరైజ్ చేసేవారు. నోటితో చెప్పబడిందంతా కూడా వారు జ్ఞాపకం చేసుకొని, స్మరణ చేసుకొని, కంఠత చేసుకొని మైండ్లో పెట్టేవారు. వారు తర్వాత తరానికి నేర్పించేవారు. ఇవన్నీ కూడా టాల్ముద్గా తర్వాత మనకి అందుబాటులోనికి వచ్చాయి. సో దేవుడి వాక్యము, దాంతోపాటు ర్యాబైలు చేసినటువంటి ఆ యొక్క అనువాదము, లేకపోతే దానికి జోడించినటువంటి ఇతర విషయాలు అన్నీ పెరుగుతూ పోయాయి. శాస్త్రులు మోస్ట్ ఆఫ్ ద టైం దేవుడి వాక్యానికి ప్రాధాన్యతనిచ్చేవారు కాదు. వారు మనుష్య పారంపర్యాలకు, లేకపోతే ఈ ర్యాబై చెప్పాడు, ఆ ర్యాబై చెప్పాడు, మహారాబై చెప్పాడు, గ్రేట్ ర్యాబై చెప్పాడు అని చెప్పి దాన్ని తీసుకొని వచ్చి దేవుడి ధర్మశాస్త్రముతో సమానముగా పెట్టేసి దానికి ప్రాముఖ్యతనిచ్చి బోధించేవారు. యేసుకు వారికి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే యేసు ఒక్కడు పరిపూర్ణుడు, వీళ్ళందరూ అపరిపూర్ణులు. యేసొక్కడు దేవుడి వాక్యమును దేవుడిగా బోధించాడు. వీరు దేవుడి వాక్యముతో పాటు దేవుడి వాక్యం కన్నా ఎక్కువ ర్యాబైల బోధనలు, మనుష్య పారంపర్యాచారాలు బోధించారు. సో ఎప్పుడైనా ఒక స్క్రైబ్ని, ర్యాబైని ప్రశ్న అడిగితే వారు నేరుగా అధికారికంగా దాన్ని చెప్పజాలకపోయేవారు. వారు
ఫలానా రాబాయ్ ఇట్లా అన్నాడు, రాబాయ్ హిల్లెల్ అట్లా అన్నాడు, లేకపోతే రాబాయ్ షేమా అట్లా అన్నాడు అని వారిని కోట్ చేసేవారు. యేసు అట్లా కాదు, నేను మీతో చెప్పున్నదేమనగా అనేవాడు. సో తేడా కనపడట్లా, వారు చెప్పడంలో ఈయన చెప్పడంలో. నేను మీతో చెప్పడం ఏమనగా, వాక్యమైనటువంటి వాడు మాట్లాడుతున్నప్పుడు, వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు ఎట్లా ఉంటుంది, అండ్ వాక్యమును పక్కన పెట్టేసి మనుషుల మాటల్ని ఎక్కువగా చేసి చెప్పేటువంటి వారు ఎట్లా ఉంటారు. సో వీరు పెద్దల పారంపర్యాచారమును బట్టి మాట్లాడారు. ఆయనైతే దేవుడి యొక్క మాటగా వచ్చాడు, దేవుని మాటే మాట్లాడాడు. వీరికి పితరులు ఉన్నారు, ఆయనకి పరలోకమందు తండ్రి ఉన్నాడు. ఆ మాట కూడా నేను కాసేపట్లో చెప్తాను. ఈ మధ్యకాలంలో గత 2 మాసాల క్రితము మరి కొన్నిసార్లు వరుసగా ప్రతిరోజు ఆల్మోస్ట్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి వార్త ఏంటంటే, హైదరాబాద్ నగరంలో పేరు మోసినటువంటి 5 స్టార్ హోటల్ కానివ్వండి, ప్రత్యేకమైనటువంటి రెస్టారెంట్ కానివ్వండి, రోడ్ సైడ్ బడ్డీ కొట్టు కానివ్వండి, అనేక తినుబండారాలు ఆహార పదార్థాల్లో కల్తీ ఉంది అని. సో నూనె చెడిపోయింది, మరగబెట్టింది వాడుతున్నారు. మాంసము కుళ్ళిపోయింది వండేస్తున్నారు, కూరగాయలు కుళ్ళిపోయాయి వండేస్తున్నారు, కారములో చెక్కపొట్టు ఉంది దాన్ని కలిపేస్తున్నారు, పనీరే కాదు దాన్ని మనకు వండి పెడుతున్నారు. రకరకాల విషయాలు. దాని గురించి మన తెలంగాణ ప్రభుత్వము, ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్, ఫుడ్ అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్లు చాలా మరి కష్టపడాల్సి వచ్చింది. అన్నీ బయటపడ్డాయి. కారణం ఏంటంటే కల్తీ ఆహారం హైదరాబాద్లో విస్తృతంగా పెరిగిపోయింది. సో ఈ శాస్త్రులు కల్తీ చేసినటువంటి ఉపదేశకులు, దేవుడి వాక్యాన్ని మనుష్య పారంపర్యములను కలిపేసి కల్తీ ఆహారం పెడుతున్నారు కనుక మనుషులకి మేలు చేయలేదు. యేసు ప్రభు ఒక్కడే పవిత్రుడు, స్వచ్ఛమైనటువంటి వాడు. ఆయన మాత్రమే పవిత్రమైనటువంటి ఉపదేశమును చేశాడు. కాకపోతే ప్రజలు ఆయన్ని చూశారు, వీరిని చూశారు. ఆయన ఏమిటి అనేది కూడా మార్కు సువార్తలో మనకి రాయబడింది. ప్రజల దృష్టిలో యేసు ప్రభు అంటే ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి? ఉదాహరణకి మార్కు సువార్త 6వ అధ్యాయం 3వ వచనంలో మీరు చూస్తే ప్రజలు అంటారు, ఇతడు మరియ కుమారుడు కాడా, ఇతడు వడ్లవాడు కాడా. సో ఇప్పుడు వారు అనుకుంటున్నారు, ఒక వడ్లవాడు, ఒక కార్పెంటర్ ఏంటి, స్క్రైబ్ అంటే ఒక శాస్త్రి కన్నా గొప్పగా వాక్యమును బోధిస్తున్నాడు, ఉపదేశిస్తున్నాడు. వడ్లవాడికి ఇంత జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది? వడ్లవాడికి ఇంత అధికారం ఎక్కడి నుండి వచ్చింది? వడ్లవాడికి ఏం ట్రైనింగ్ ఉంది? స్క్రైబ్ అంటే ఒక థియోలాజియన్ అంటే అతడి దగ్గర మనం బోధ ఆశిస్తాం, కానీ ఒక కార్పెంటర్ దగ్గర మనం అది ఆశించాం కదా. అది వారిని ఆశ్చర్యానికి గురి చేసింది. వారికి తెలియదు ఆయన కార్పెంటర్ రూపంలో వచ్చిన ఆయనే అసలు క్రియేటర్ అని. సో తర్వాత అధికారము గలవాని వలె వారికి బోధించెను. అధికారము అనేటువంటి పదము చాలాసార్లు మనము చూస్తాము. మనము యేసు యొక్క అధికారమును గుర్తించటం మంచిది. యేసు అధికారమును కలిగి ఉన్నవాడు అని తెలుసుకునటం మంచిది. యేసు మనకు ప్రాణప్రియుడే, బట్ మర్చిపోవద్దు, యేసు మనకు ప్రభువు కూడా. యేసు మనల్ని అన్యోన్య సహవాసంలోనికి పిలిచాడు, బట్ ఇదే యేసు మన ఆత్మ మీద సర్వాధికారిగా కూడా ఉన్నాడు. యేసు ఏమి మాట్లాడాడో ఆ మాటను మనం తెలుసుకొని ఆయన అధికారానికి లోబడితే మనం ఆయన వారం, ఆయన శిష్యులం, ఆయన విద్యార్థులం, ఆయన భక్తులం, ఆయన్ని అనుసరించేటువంటి అనుచరులం. యేసు మాట విన్న తర్వాత యేసు మాటకు మన ఆత్మ మీద అధికారమును ఇవ్వకపోతే మనము దుష్టులం. సంఘాల్లో, సమాజంలో, క్రైస్తవ్యంలో దుష్టులు ఎక్కువ, ధన్యులు తక్కువ. ఎందుకంటే నీ ఆత్మ నిన్ను నడిపించినట్టు నువ్వు నడుస్తున్నావే తప్ప నీ ఆత్మ మీద యేసు అధికారమును కలిగి నడుస్తున్నావా, బ్రతుకుతున్నావా అని నీవు చాలాసార్లు ఆలోచన చెయ్యవు. సో అది స్థాపిస్తున్నాడు దేవుడు. క్రైస్ట్ హ్యాజ్ ఆల్ అథారిటీ ఓవర్ యువర్ సోల్, ఓవర్ యువర్ లైఫ్, ఓవర్ యువర్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ ఆన్ ఎర్త్. సో భూమి మీద నీ జీవితం ప్రతి ఊపిరితో పాటు నీ మీద ఆయనకి సర్వాధికారం ఉంది. నీకు శ్వాసనిచ్చేది నిన్ను శాసించడానికి అని గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. మరోసారి చెప్తాను, నీకు శ్వాసనిచ్చేది నిన్ను శాసించడానికి. నీవు ఆయన శాసనం కింద ఉండకపోతే నీకు ఆయన శ్వాసని ఇవ్వాల్సిన అవసరం లేదు, నీ శ్వాస వృధా. సో గ్రీకులో ఉన్నటువంటి పదం ఏంటంటే ఎక్సూజియా. ఎక్సూజియా అంటే పరిపూర్ణమైనటువంటి అధికారమును కలిగి ఉండుట. మార్కులో మనం వెళ్తున్నప్పుడు వాటి వివరాలు నేను మీకు చెప్తాను. యూదులు వారి యొక్క అధికారాన్ని ఎక్కడి నుండి తీసుకున్నారంటే మోషే నుండి తీసుకున్నారు. వారి యొక్క అధికారాన్ని ఎక్కడి నుండి తీసుకున్నారంటే పెద్దల నుండి, పితరుల నుండి, రాబాయిల నుండి తీసుకున్నారు. యేసుకు ఎక్కడి నుండో అధికారము అవసరం లేదు, ఆయనే సర్వాధికారి.
సో ఆయన అధికారము ఆయన నుండే వెలువడుతోంది. కాకపోతే ఇక్కడ ఆయన దేవుడి యొక్క ప్రతినిధిగా దైవ మానవుడిగా ఉన్నాడు కనుక పరలోకం అన్నటువంటి సర్వభౌముడైనటువంటి దేవుడి యొక్క అధికారాన్ని ఆయన చూపిస్తున్నాడు. సో ఈ అధికారం ముఖ్యంగా దేవుడి వాక్య ప్రకటన ద్వారా, దేవుడి వాక్య ప్రచారము ద్వారా మనకి కనబడుతోంది. క్వీన్ విక్టోరియా ఇంగ్లాండ్ దేశానికి రాణి, తర్వాత మహారాణి. ఆమెకు పెళ్ళయింది ప్రిన్స్ ఆల్బర్ట్తో. సో ఇద్దరు యవన దంపతులు పెళ్ళయిన తర్వాత కొన్ని రోజులకి ఏదో ఒక చిన్న మనస్పర్ధ వచ్చింది, ఇద్దరి మధ్యలో గొడవ జరిగింది. ఆయన ప్రిన్స్ ఆల్బర్ట్ వెంటనే తన ప్రైవేట్ ఛాంబర్లోకి వెళ్ళిపోయాడు, తలుపేసేసుకున్నాడు. కొన్ని నిమిషాల తర్వాత క్వీన్ విక్టోరియా వెళ్ళి తలుపు తీయబోతే తలుపు లోపల నుండి గడబెట్టుంది. అప్పుడు వెంటనే దబదబా తలుపు బాధేసింది. లోపల నుండి ఎవరక్కడ అని అడిగాడు ఆయన. ఆ మంది ఇంగ్లాండ్ రాణిని అంది, తలుపు తీయలేదు ఆయన. ఇంకోసేపు బాధింది, అయినా కూడా తలుపు తీయలేదు. ఒక 5 నిమిషాలు 7 నిమిషాల తర్వాత మెల్లగా ఆల్బర్ట్ అంటే ఎవరు అన్నాడు. నీ భార్యను అంటే తలుపు తీశాడు. అర్థం ఏంటి? క్వీన్ విక్టోరియా అయి ఉండొచ్చు, ఇంగ్లాండ్కి మహారాణి అయి ఉండొచ్చు, కానీ నీవు నాకు భార్యవు, నీ మీద నాకు అధికారం ఉంది, నా మీద నీకు అధికారం లేదు. క్వీన్ విక్టోరియాకి అర్థమైపోయింది, దేశమంతటి మీద నాకు అధికారం, కానీ నా మీద నా భర్తకు అధికారం. సో యేసు అధికారము ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్. యేసు అధికారానికి దీనికి అసలు పొంతనే లేదు. సో ఆయన అధికారము ఆయన వెనక ఉన్నటువంటి సైన్యము నుండి కానీ, ఆయనకున్నటువంటి ఒక సింహాసనము నుండి కానీ, ఆయనకున్నటువంటి పేరు ప్రతిష్టల నుండి కానీ రాలేదు. ఆయన అధికారము ఆయన యొక్క దైవత్వము నుండి వచ్చింది. హీ ఈజ్ గాడ్, హీ హ్యాజ్ ఆల్ అథారిటీ. ఆయన అధికారము, ఆయనే సమస్తమును సృష్టించాడు గనుక ఆ యొక్క సామర్థ్యము నుండి వచ్చింది. ఆయన అధికారం, ఆయనే సర్వజ్ఞాని గనుక ఆయన దగ్గరే అందరూ తెలుసుకోవాలి, నేర్చుకోవాలి గనుక ఆయనకి ఆ యొక్క అధికారం వచ్చింది. ఆయన మానవుడిని తన పోలికలో తన స్వరూపమందు ఆయన సంకల్పం కొరకు సృష్టించాడు గనుక వారి మనస్సాక్షులను మార్చేటువంటి శక్తి సామర్థ్యం కేవలం ఆయనకే ఉంది గనుక ఆయనకి ఆ అధికారం ఉంది. అండ్ ఆయన సత్యమై ఉన్నాడు, సత్యమే మాట్లాడేవాడు గనుక అధికారం ఉంది. ఆయన మాటలన్నీ కూడా నీతితో కూడుకున్నటువంటివి గనుక అధికారము గలవాడు. అండ్ ఆయన ఎంతో ప్రేమతో వారి యొక్క క్షేమాన్ని కోరి వారికి ఉపదేశం చేశాడు గనుక ఆయనకు అధికారం ఉంది. సో యేసు అధికారము గలవాడు గనుక వీరు చెప్పినట్టుగాక వేరుగా చెప్పాడు. వీరెవరు చెప్పలేనటువంటి విషయాలు, ఆయన అసాధారణమైనటువంటి విషయాలను వారికి బోధించాడు. అందరూ ఆశ్చర్యపడిపోయి ముక్కున వేలేసుకునేటువంటి సంగతులను ఆయన వారికి బోధించాడు. సో ఇంకొక వ్యత్యాసాన్ని మీకు చూపిస్తాను. వీరికి అంటే శాస్త్రులకి ప్రభు అయిన యేసుకి మధ్యలో ఉన్నది. వీరు ఏం చేసేవారంటే పాత విషయాలను తెచ్చి కొత్త దానితో కలిపి పెట్టి చెప్పే ప్రయత్నం చేసేవారు. పాతవి మోషే ద్వారా వచ్చాయి, ప్రవక్తల ద్వారా వచ్చాయి, కొత్తవి రాబాయిల ద్వారా వచ్చాయి. వీటిని రెండింటిని కలిపి చెప్పే ప్రయత్నం చేసేవారు. ఆయన అట్లా చేయలేదు. మీరు ఇక్కడే మార్కు సువార్త 2వ అధ్యాయం 21-22 వచనాలు గమనిస్తే ఇట్లా రాయబడింది. ఎవడును పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసిక వేయడు, వేసిన ఎడల ఆ క్రొత్త మాసిక పాత బట్టను వెలితిపరచును, చినుగు మరి ఎక్కువగును. ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసం పోయడు, పోసిన ఎడల ద్రాక్షారసం ఆ తిత్తులను పిగుల్చును, రసమును తిత్తులను చెడును. అయితే క్రొత్త ద్రాక్షారసం క్రొత్త తిత్తులలో పోయేవలనని చెప్పాను. చెప్పింది కూడా యేసు ప్రభువే. సో వీరేమో ట్రెడిషన్ అంటే, జీసస్ ఏమో ట్రూత్ అన్నాడు. ఒక భక్తుడు బైబిల్ కామెంటేటర్ ఇట్లా అంటాడు, ఆయన సత్యమే మాట్లాడాడు, వారు సత్యం మాట్లాడలేదు. ఆయన శాశ్వతమైనటువంటి నిత్యమైనటువంటి అంశముల గురించి బోధించాడు. అంటే మానవుడి యొక్క జీవితం గురించి, మరణం గురించి, నిత్యత్వం గురించి, దేవుడి గురించి, పాప క్షమాపణ గురించి, మారు మనసు గురించి. వీరు మాత్రము లోక సంబంధమైనటువంటి చిల్లర విషయాల్లోనే మనుషుల కాలాన్ని గడిపేశారు. ఆయన చెప్పింది చెప్పకుండా బోధించాడు. వీరు మాత్రము రట్టగాళ్ళలాగా చెప్పిందే మరలా చెప్తూ మనుషులను విసికి వేసారింపజేశారు. ఆయన చెప్పినప్పుడు ఎన్నో ఉపమానాలు వాడాడు, ఇల్లస్ట్రేషన్స్ వాడాడు. సముద్రపు ఒడ్డున మాట్లాడినప్పుడు అక్కడిది తీసుకొని వాడతాడు, పొలంలో మాట్లాడినప్పుడు అక్కడిది తీసుకొని వాడతాడు, కొండ మీదకి ఎక్కినప్పుడు అక్కడిది తీసుకొని వాడతాడు, ఇంట్లో ఉన్నప్పుడు అక్కడిది తీసుకొని వాడతాడు. ఎన్నో ఉపమానాల చేత సామాన్యముగా ప్రతి ఒక్కరికి స్పష్టంగా సత్యము అర్థమవునట్లు ఆయన బోధించాడు.
వీళ్ళ బోధలంతా కూడా కేవలము పొట్టు అండ్ మట్టి తప్ప ఇంకేమీ లేదు. అండ్ వీరు ఎవరిని ప్రేమించలేదు. వీరు విధవరాళ్ల ఇళ్లను దిగమింగినటువంటి దుష్టులు. ఆయన మనుషులను ఎంతగా ప్రేమించాడంటే వారి కోసం తన్ను తాను ప్రాణార్పణ చేసేసుకున్నాడు. సో ఆయన బోధకి వీరి బోధకి ఎంత వ్యత్యాసం ఉంటుంది? జీతం కోసం బోధించే వాళ్ళు ఉన్నారు, బోధ కోసం జీవితాన్ని ఇచ్చేసే వాళ్ళు ఉన్నారు. వేరు వేరు బోధకులు ఇద్దరు. యోహాను సువార్త 8వ అధ్యాయం 26వ వచనంలో ఇట్లా రాయబడింది, మిమ్మల్ని గురించి చెప్పుటకును తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నాకు కలవు గాని నన్ను పంపినవాడు సత్యవంతుడు, నేను ఆయన యొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పాను. సో యేసు బోధ ఏంటి, ఆయన పారామీటర్ ఏంటి ప్రీచింగ్ వెనక అంటే ఆయన యొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నాను. తండ్రి అయిన దేవుడి దగ్గర ఏదైతే విన్నాడో దాన్నే లోకమంతటికి బోధించాడు. దేవుడి వాక్యమును మాత్రమే బోధించాడు. పర సంబంధమైనటువంటి జీవన సంబంధమైనటువంటి సత్యములను మాత్రమే బోధించాడు. మత్తయి 5, 6, 7 కొండ మీద ప్రసంగంలో మనం చూస్తాం. అక్కడ ప్రభువు మరలా అంటుంటాడు, మరలా పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పున్నదేమనగా. సో ఆయన దేవుడి మాటలు బోధించాడు. ఆయన జీవితం ఎట్లా ఉంది అంటే ఆయన యొక్క బోధ ఉరిమింది, ఆయన బ్రతుకు మెరిసింది. There was thunder in his preaching and lightning in his life. చాలామంది ఉరుముతారు, మెరవరు. ఎంతోమంది బోధకులు ఉన్నారు, ఉరుముతారు, ఉరుకుతారు, మెరవలేవు, మెరుపులుండవు, మచ్చలే అన్నీ. సో హిస్ టీచింగ్ వాజ్ అథెంటిక్. ఆయన యొక్క బోధ యథార్థమైనది. హిస్ టీచింగ్ వాజ్ అథారిటేటివ్. ఆయన బోధ అధికారికమైనది. ఒక స్టేషనరీ షాప్కి ఒక సేల్స్ మ్యాన్ వచ్చాడు. సేల్స్ మ్యాన్ వచ్చి, మా కంపెనీ తయారు చేసేటువంటి ఫౌంటైన్ పెన్ చాలా బాగా పనిచేస్తుంది, దాన్ని మీరు కొనండి, ఒక 500 పెన్నుల ఆర్డర్ ఇప్పుడు ఇవ్వండి. మామూలు పెన్ కాదు అది, ఫౌంటైన్ పెన్. అంతమంది కొనరు ఫౌంటైన్ పెన్. మామూలు 5 రూపాయల బాల్ ప్యాంట్ లేకపోతే 10 రూపాయల పెన్ను కొనుక్కుంటారు, కానీ 200, 250, 500 పెట్టి ఫౌంటైన్ పెన్లు ఎక్కువ మంది కొనరు. కానీ 500 పెన్నులు కొనమని జబర్దస్తి చేసి అరగంట సేపు దాని గురించి అన్ని గొప్పలు చెప్పాడు. సరే ఆర్డర్ తీసుకో అని చెప్పాడు ఈయన. షాపు యజమాని ఆర్డర్ రాస్తున్నాడు. ఫామ్లో రాస్తున్నప్పుడు ఈయన ఆపేశాడు. ఇప్పుడే కాదు, ఉండు, ఆర్డర్ ఇప్పుడే రాయొద్దని చెప్పేసి పక్కన కస్టమర్ వస్తే ఆ కస్టమర్కి ఆయన దుకాణంలో కావలసినటువంటి వస్తువును ఇచ్చేసి అమ్మకం పూర్తి చేశాడు, డబ్బు తీసుకున్నాడు. నువ్వు క్యాన్సిల్ చేసి ఆర్డర్ అన్నాడు. ఎందుకు అంటే అదంతా నాకు అనవసరం, నువ్వు క్యాన్సిల్ చేసే అంటే క్యాన్సిల్ చేసి కోపంతో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ షాప్ ఓనర్ దగ్గర పనిచేసేటువంటి అకౌంటెంట్ అడిగాడు, మీరే చెప్పారు 500 పెన్నులకు ఆర్డర్ రాయమని, రాస్తుంటే ఆపేశారు ఏంటంటే చెప్పాడు. ఎందుకో అంటే నేను గమనించాను, మొదట గమనించలేదు, తర్వాత గమనించాను. వాడు ఆ పెన్ను గురించి అరగంట నాకు చెప్పాడు, ఆర్డర్ రాసేటప్పుడు పెన్సిల్తో రాస్తున్నాడు. అంటే వాడు చెప్పింది, వాడు చేసింది వాడికే వాడి పెన్ను ఉపయోగంలో లేకపోతే నాకెందుకు, నేనెందుకు తీసుకోవాలి, అందుకని క్యాన్సల్డ్. యేసుప్రభు ఒక చోట అన్నాడు, వీరు చెప్పుదురే కానీ ఆయన చేసి చెప్పాడు, వీళ్ళు చెప్తారు కానీ చెయ్యరు. అది బోధ. తేడా స్క్రైబ్స్కి సేవియర్కి మధ్యలో ఉన్నటువంటి తేడా. అందుకని వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి అనేటువంటి గ్రీకు మాటకు అర్థం ఏంటంటే దిగ్భ్రాంతి, లేకపోతే టు స్ట్రైక్. అంటే ఎవరైనా మనకి తల మీద బడామని కొడితే ఒక్కసారి మనకు కళ్ళు బైర్లు గమ్ముతాయి చూడండి, అట్లా చక్కర వస్తుంది చూడండి, అట్లా దిగ్భ్రాంతి, ప్యానిక్ అన్నమాట, షాక్ అన్నమాట. లేకపోతే ఆ పిడుగొచ్చి పడితే థండర్ స్ట్రక్ అంటారు చూడండి, అట్లా. సో యేసు యొక్క బోధ, డాక్ట్రిన్, యేసు యొక్క అధికారం, ఆయన స్వరము, ఆయన యొక్క ఆహాభావాలు, బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉండిందంటే డాగ్మాటిక్గా, బల్లగుద్ది ఎవరైనా చెప్పొచ్చు అంటే ఆయన మాత్రమే. సో వారు అంతగా ఆయన యొక్క ప్రీచింగ్లో ఆ పవర్ఫుల్ పంచ్ వారికి తాకింది. అయినా కూడా విచారకరమైనటువంటి విషయం ఏంటో చూడండి, ఆయన బోధకు ఆశ్చర్యపోయారు కానీ అవిశ్వాసులుగానే ఉండిపోయారు. కపెర్నహూము గురించి మెసేజ్ ఎండులో ఒక సత్యం చెప్తాను మీకు. ఆయన బోధకు ఆశ్చర్యపోయారు కానీ అవిశ్వాసమును విడిచిపెట్టలేదు, మారు మనసు పొందలేదు, ఆయనతో వారు ఒకటి అవ్వలేదు. రెండో పాయింట్లోనికి వచ్చేయండి, 23 నుండి 28 వరకు. హిస్ అథారిటీ ఇన్ ఎక్సర్సిజం. ఇంగ్లీష్ రాసుకోవాలంటే EXORCISM.
CISM. ఎక్సర్సిజం అంటే దయ్యములను వెళ్ళగొట్టేటువంటి ఒక పరిచర్య. భూత వైద్యం అంటారు తెలుగులో, మన బైబిల్ భాషలో దయ్యములను వెళ్ళగొట్టుట. భూతోచ్చటన మంత్రం అంటారు తెలుగు డిక్షనరీలో. సో ఈ ఎక్సార్సిజం అనేది మనకి దేవుడి వాక్యంలో న్యూ టెస్టమెంట్లో చాలాసార్లు కనబడుతుంది. దయ్యము పట్టినటువంటి వాడిలో నుండి దయ్యమును వెళ్ళగొట్టుట. కొంతమంది మతపరమైనటువంటి విధి విధానాలు వాడి దాన్ని చేసే ప్రయత్నం చేస్తారు. అండ్ యేసు ప్రభు తనకున్నటువంటి అధికారమును బట్టి దాన్ని చేశాడు. ఆ మనిషిలో నుండి, ఆ ఇంటిలో నుండి, ఆ ప్రాంతంలో నుండి దయ్యమును వెళ్ళగొట్టుట. సో యేసు ప్రభు గురించి న్యూ టెస్టమెంట్ ఏం చెప్తోంది? ఆయన ఏమై ఉన్నాడు అన్న దానికి ఆయన అడిగినప్పుడు ఇద్దరు సాక్ష్యం ఇచ్చారు. లూకా 24:19 ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడని యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. సో ద బైబిల్ ఏమంటుంది? జీసస్ వాజ్ మైటీ ఇన్ వర్డ్ అండ్ డీడ్. సో యేసు దేవుని యొక్క వాక్యములో, దేవుని కొరకు చేసే క్రియల్లో శక్తి కలిగినటువంటి వాడు. సో వాక్యం ఎంత శక్తివంతమైందో చూసాము. ఇప్పుడు ఆయన యొక్క కార్యం ఎంత శక్తి గలదో చూస్తాం. 23వ వచనం గమనిస్తే, ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడు ఒకడు ఉండెను. ఏ సమాజ మందిరంలో అయితే దేవుని పరిశుద్ధుడు, దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడో అదే సమాజ మందిరంలో ఆయన శిష్యులు ఉన్నారు. పేతురు, అంద్రేయ, యోహాను, యాకోబులు, వారితో పాటు మరి ఒక అపవిత్రాత్మ పట్టినటువంటి వాడు ఉన్నాడు. అపవిత్రాత్మ, యూదుల సమాజ మందిరము అపవిత్రమైనది ఏది కూడా వారికి దరిదాపుల్లో రాకుండా వారు చూసుకుంటారు. మోషే ధర్మశాస్త్రం ద్వారా దేవుడు వారికి పవిత్రమైందేంటి, అపవిత్రమైందేంటి నేర్పించాడు. ధర్మశాస్త్రానికి ఆమోదము ఇచ్చేదేంటి, ధర్మశాస్త్రం ఆమోదించిందేంటి వారికి తెలుసు. సో అపవిత్రాత్మ అండ్ దయ్యము అనేటిది రెండింటిని మార్కు సువార్తికుడు మార్చి వాడతాడు. మొదటి అధ్యాయంలోనే మీరు చూస్తే ఇక్కడ 23లో అపవిత్రాత్మ అన్నది మనం విన్నాం. అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టెను. 34లో అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టెను. ఆ దయ్యములను మాట్లాడనీయలేదు. సో డీమన్స్, అన్క్లీన్ స్పిరిట్ సేమ్ థింగ్ అన్నమాట. దయ్యము అపవిత్రమైనది, దయ్యము దురాత్మ, దయ్యము మానవుడికి కీడు, హాని, నాశనాన్ని కలిగించుటకే వాడిని పట్టి పీడిస్తోంది కనుక దాన్ని ఆ ప్రకారమే ఆయన ప్రెజెంట్ చేస్తున్నాడు. దయ్యము దేవునికి వ్యతిరేకమైనటువంటిది. సో అది దేవుడి యొక్క ఆరాధనలో, సమాజ మందిరంలో ఉన్నటువంటి ఆ గుంపులో ఒకడిని పట్టుకొని అక్కడ కూర్చొని ఉంది. సో దేవుడి యొక్క సంఘంలో దైవ పుత్రులు, దైవ పుత్రికలే అంటే గాడ్స్ డాటర్స్, గాడ్స్ సన్స్ మాత్రమే కాదు, డెవిల్స్ కూడా ఉంటాయి. రైచియస్ సెయింట్స్తో పాటు రిలీజియస్ డెవిల్స్ కూడా ఉంటాయి చర్చిలో. ఆ రోజున యేసున్నప్పుడే ఉన్నాయి, ఈ రోజున ఎందుకు ఉంటావు చెప్పండి. సో దయ్యాలు పట్టినప్పుడు ఏం చేస్తున్నాయి? ఒక మనిషిని స్పిరిచువల్గా, ఆత్మీయముగా, అండ్ దాని తర్వాత సెరమోనియల్గా, పాత నిబంధన యొక్క నియమ నిబంధనల ప్రకారం వారిని అపవిత్రపరుస్తున్నాయి. ఈ రోజున చాలామంది దయ్యాలు ఉన్నాయి అంటే నమ్మరు. ఎంతోమంది క్రైస్తవులు కూడా దయ్యాలు ఉన్నాయి అంటారా అనేటువంటి ప్రశ్న అడుగుతారు. దయ్యాల మీద మీ అభిప్రాయం ఏంటి అనేటువంటి ప్రశ్న అడుగుతారు. పేరు వంచినటువంటి మేధావులు అండ్ ముఖ్యంగా సైకాలజీ వచ్చిన తర్వాత వారు ఏం చేశారంటే దయ్యమును లేనిదిగా చూపించే ప్రయత్నం చేశారు. అది వారికి పట్టిన పిచ్చి, లేకపోతే వారి మతి భ్రమించింది, వారు సైకలాజికల్గా ఎఫెక్ట్ అయ్యారు, వారికి సైకియాట్రీ అవసరము, దయ్యం లేదు, గియ్యం లేదు అంటారు. కానీ దేవుడి వాక్యంలో మనకి కనబడేది ఏంటంటే దేవుడి మొదటి విరోధే దయ్యాలకు దయ్యం, పెద్ద దయ్యం. సాతాను, డెవిల్ ఈజ్ ఎ డిమానిక్ స్పిరిట్, ఈవిల్ స్పిరిట్. సో ఈ దయ్యము ఎవరు ఉంది ఎవరు లేదు అనుకున్నా మనకి అనవసరం. లేదు అన్నోళ్ళని బహుశా డిసెప్టివ్ స్పిరిట్ పట్టి ఉండాలి, మోసకరమైన దయ్యం బట్టి ఉండాలా, నేను లేనని చెప్పండి అని వారిని వాడుకుంటూ ఉండాలి. దయ్యం ఉంది, యేసు దాన్ని వెళ్ళగొట్టాడు, అది మనకి చాలు. అనేకం వెళ్ళగొట్టాడు.
ఈ మార్క్స్ వార్తలోనే మీరు చూస్తారు చాలా. సో ఈ డీమన్ పొజెస్డ్ అంటే దయ్యముతో పట్టబడి ఉండుట, దయ్యము యొక్క ఆధీనంలో ఉండుట. ఈ మనిషి పూర్తిగా దయ్యం యొక్క చెప్పు చేతల్లో ఉన్నాడు. వీడు స్వతంత్రంగా జీవించలేడు. వీడితో అది ఏమి చేయిస్తే అది వాడు చేస్తాడు. న్యూ టెస్టిమెంట్లో అట్లా మనము ఎన్నో సందర్భాలు చూసాం. అంటే ఈ న్యూ టెస్టిమెంట్ టీచింగ్ ప్రకారం నిజముగా దయ్యం పట్టినటువంటి వారు అపవిత్రులు, నిజముగా దయ్యం పట్టినటువంటి వారు దైవ వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తారు. అండ్ మిగతా వారు పాపులుగా ఉన్నటువంటి వారి గురించి దేవుడి వాక్యం ఏం చెప్తోందో తెలుసా? ఇప్పుడు అవిధేయత చూపించేటువంటి వారు ఆ దయ్యములను అధిపతిగా ఉండి ప్రేరేపించు శక్తిని అనుసరిస్తున్నారు. సో డిజొబీడియంట్ పీపుల్ కూడా దే ఆర్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ అన్ ఈవిల్ స్పిరిట్. ఎందుకంటే దయ్యము దేవుడికి లోబడదు. అదే ప్రకారము ఆ రకమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు దేవుడికి లోబడరు. సో వీడు యేసు ప్రభు బోధ మొదలుపెట్టాడు. ఆయన బోధ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. దాని తర్వాత వెంటనే వీడు మాట్లాడడం మొదలుపెట్టాడు. అప్పటిదాకా ఎవరికి తెలియకపోయి ఉండొచ్చు ఒక అన్క్లీన్ స్పిరిట్ పొజెస్డ్ మ్యాన్ ఉన్నాడని. ఈజ్ అ మ్యాన్, మగవాడు. ఏమన్నాడు 24వ వచనంలో? వాడు నజరేయుడవగు యేసు, మాతో నీకేమి, మమ్ము నశింపజేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేసాను. గట్టిగా అందరికి వినబడేటట్టు కేకలేస్తున్నాడు. మనకి తెలుసు కదా, రాత్రిపూట మనము చీకట్లో మన వంటగదిలోనికి వచ్చి లైట్ ఆన్ చేయగానే, లైట్ వెలగగానే కింద మనకి కొన్ని బొద్దింకలు కనపడతాయి, అంటే కాక్రోచెస్ కనపడతాయి. లైట్ లేనంత వరకు అవి హాయిగా తిరుగుతున్నాయి, కానీ లైట్ వేయగానే అవి పారిపోయి దాక్కునే ప్రయత్నం చేస్తాయి. యేసుప్రభు వచ్చేంత వరకు వీడు అందరిలో పరిశుద్ధుణ్ణి, మై బీ హోలీ, యూ బీ హోలీ అనుకొని తిరుగుతున్నాడు. కానీ ఎప్పుడైతే యేసుప్రభు వచ్చాడో వాడిక ఉండలేకపోతున్నాడు. ఎందుకంటే పరిశుద్ధుడు ఆయన యొక్క ప్రకాశంలో వీడి యొక్క అసలు స్వరూపం బయటికి రావాలి. ఆయన బోధ అధికారంతో రాగానే ఇక వీడు వెళ్ళాడిపోయాడు కనుక బయటపడిపోయాడు. సో హోలీ స్పిరిట్ పొజెస్డ్, పరిశుద్ధాత్మ పూర్ణుడైనటువంటి యేసు ముందున్నాడు. అండ్ ఈ అపవిత్రాత్మ పట్టినటువంటి వాడు ఆయన ముందున్నాడు. మామూలుగా అయితే ఏం చేస్తారు? దయ్యం పట్టినోడిని ఎవరైనా ఊగుతుంటే, లేకపోతే కింద పడితే, లేకపోతే కేకలేస్తుంటే, లేకపోతే పట్టజాలనటువంటి ఆ యొక్క బలము చూపిస్తుంటే వాడిని పట్టుకొని సర్వీస్కి అవతలికి తీసుకెళ్ళిపోండి అని కొన్ని చర్చెస్లో, కొన్ని మీటింగ్స్లో చేస్తారు. సో వాడిని అట్లా పట్టుకొని తీసుకెళ్ళిపోతారు. జీసస్ అట్లా చేయలేదు. ప్రాబ్లం ఉంది, ప్రాబ్లంని తీసేయమని లేదు, ప్రాబ్లంని సాల్వ్ చేశాడు. మనమైతే చేతులు దులిపేసుకుంటాం, సమస్య నాకెందుకు, తీసేయడు, డిస్టర్బరీడు వీడు, మాకు సభను, మా సర్వీస్ని పాడు చేస్తున్నాడు, వీడిని తీసేయండి బయటకు అంటారు. యేసు అట్లా కాదు, యేసు వాడిని బాగు చేశాడు. సో గట్టిగా కేక వేశాడు. 34వ వచనంలో మనం చూసాం, ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టెను. అవి తన్ను ఎరిగి ఉండునందున ఆయన దయ్యములను మాట్లాడనీయలేదు. సో అవేంటో ఆయనకి తెలుసు, ఆయనెవరో వాటికి తెలుసు. దయ్యాలకు, దేవుని దూతలకే యేసు యొక్క నిజస్వరూపము తెలుసు. పరిసయ్యులకు తెలియదు, శాస్త్రులకు తెలియదు, ఆ యొక్క ప్రధాన యాజకులకు తెలియదు, సద్దుకయ్యులకు తెలియదు, చాలామంది పామరులకి తెలియలేదు. కానీ దయ్యాలకు, దేవుని దూతలకు దేవుడు ఎవరో ఈజీగా తెలిసిపోతుంది. అండ్ యేసు ఒక దయ్యములను వెళ్ళగొట్టు మనిషి కాడు, యేసు దయ్యములను అదరగొట్టేటువంటి దేవాది దేవుడై ఉన్నాడు. సో దయ్యము ఏమంటోంది చూడు, గమనించండి. వాట్ యు వాంట్ విత్ అస్, జీసస్ ఆఫ్ నాజరెత్? నజరేయుడవగు యేసు, మాతో నీకేమి? ఇప్పుడు మా అనేటువంటి పదం, మమ్ము అనేటువంటి పదం మనకు కనబడుతుంది. సో అతడు మా అన్నప్పుడు నేను పట్టిన మనిషి అని దాని అర్థమా? మమ్ము అంటే నేను, వీడు అని అర్థమా? లేకపోతే వీడిలో నాతో పాటు ఇంకొన్ని నా గుంపు ఉన్నాయని అర్థమా? 5వ అధ్యాయంలో మనం చూస్తాం, గెరాసేనుల దేశంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని దయ్యం పట్టినప్పుడు నీలో ఎంతమంది ఉన్నారంటే సేన అంటాడు, అనేక దయ్యాలు. సో దీన్ని మనము ఎక్సజెటికల్గా తీసుకుంటే మాత్రము ఈ మనిషి అని కాదు, ఈ మనిషిని పట్టినటువంటి మేము. దయ్యాలు చాలా ఉన్నాయి కనుక. గ్రీక్ న్యూ టెస్టిమెంట్లో దయ్యానికి జెండర్ ఉండదు.
ఇట్ అని లేకపోతే హీ అని ఉండదు. ఇక్కడైతే మీరు దాన్ని గమనిస్తే యేసు ఊరకొండము వానిని విడిచిపొమ్మని దానిని గద్దింపగా అని ఉంటుంది, కానీ అట్లా ఉండదు. అదొక స్పిరిట్. సో ఆ స్పిరిట్ ఏమంటుంది? వాట్ డూ యూ వాంట్ విత్ అస్? మా దగ్గర నీకు ఏం కావాలి? మాకు నీకు అసలు ఏంటి సంబంధం? నువ్వెందుకు మా విషయంలో జోక్యం చేసుకుంటున్నావు? నీవెందుకు మా దగ్గరకు వస్తున్నావు? నీవు నీ పని చూసుకో, మమ్మల్ని మా పని చూసుకోనివ్వు. నీ దారి వేరు, మా దారి వేరు. అదే కదా. సో ఇదొక ఈడియం అన్నమాట. హీబ్రూలో ఈడియం అంటే పదబంధము అన్ని ఒక విషయాన్ని సూచించుటకు వాడేటువంటి పదాలు. ఒక ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను, చాలా ఉన్నాయి న్యూ టెస్టమెంట్లో. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, మీకు అర్థమవుతుంది. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనం, జడ్జెస్ 11:12లో, న్యాయాధిపతులు 11:12లో యొఫ్తా అమ్మోనీయుల రాజు నొద్దకు దూతలను పంపి, నాకును నీకును మధ్య ఏమి జరిగినందున నీవు నా దేశం మీదకి యుద్ధమునకు వచ్చి ఉన్నావని అడుగగా, యొఫ్తాకి అమ్మోనీయుల రాజుకి ఏమి జరగలేదు, ఇద్దరు ఎప్పుడు ఎదుట పడలేదు, ఇద్దరికి ఏమీ అవ్వలేదు. కనుక ఈయన మీదకి యుద్ధానికి వస్తుంటే అడుగుతున్నాడు, మన ఇద్దరికి అసలు ఏమీ జరగనందున నీవు నా దేశం మీదకి యుద్ధానికి ఎందుకు వస్తున్నాడు అనేది అతడు ఏం చెప్పాడో మీరు ఆ గ్రంథం 11వ అధ్యాయం చదువుకోండి. సో వీ హ్యావ్ నథింగ్ ఇన్ కామన్. మన ఇద్దరికి మధ్యలో అసలు పొత్తు లేదు, సామరస్యత లేదు. సో ఎందుకు వస్తున్నావు? సో దయ్యం ఏమంటుందంటే, నీ దారి నువ్వు చూసుకో, నన్ను నా పని చేసుకోనివ్వు. అండ్ ఇంకొక మాట ఉంది, హ్యావ్ యూ కమ్ టు డిస్ట్రాయస్? హ్యావ్ యూ కమ్ టు డిస్ట్రాయస్? మమ్ము నశింప చేయుటకు వచ్చితివా? అంటే దాని యొక్క ఉద్దేశం ఏంటి? నువ్వు కపెర్నహూముకు వచ్చింది, సమాజ మందిరానికి వచ్చింది మమ్మల్ని నాశనము చేయడానికా అని అడుగుతోందా? లేకపోతే పరలోకాన్ని విడిచి తండ్రి రొమ్మున ఆనుకునేటువంటి గొప్ప ఆ భాగ్యాన్ని విడిచి ఈ లోకానికి వచ్చింది మమ్మల్ని నాశనము చేయడానికా అని అడుగుతోందా? బైబిలే ఆన్సర్ ఇస్తుంది. 1 యోహాను 3వ అధ్యాయం 8వ వచనం, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. సో దయ్యము యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. సో దయ్యానికి, అపవిత్రాత్మకి తెలిసిపోయింది, దేవుని కుమారుడు, ఈ సార్వభౌముడు, ఈ సర్వశక్తుడు మా యొక్క రాజ్యమును భూమి మీద నుండి పూర్తిగా నిర్మూలించడానికి, కూల్చేయడానికి వచ్చాడు. మనుషులను మేమింక పట్టలేం, పీడించలేం, పాతాళానికి తీసుకెళ్ళలేం, ఈయన వారిని మా దగ్గర నుండి విడిపించేస్తాడు. ఇప్పుడు ఇంకొక ఇన్సైట్ అక్కడ మనం తీసుకోవచ్చు, అంటే ఇంకొక సత్యాన్ని దాంట్లో మనం తీసుకోవచ్చు. అపవిత్రాత్మ పట్టినవాడు అంటే దయ్యం పట్టినటువంటి వాడు సర్వీస్లో ఉన్నాడు, వాడిట్లా మాట్లాడుతున్నాడు. కానీ సర్వీస్లకి అపవిత్రాత్మతో వచ్చేటువంటి వారు ఉన్నారు. పైనుండి ఇంకొక ఆత్మ వచ్చి వారిని పట్టాల్సిన అవసరం లేదు. వారిలో ఉన్న వారి ఆత్మే అపవిత్రాత్మ. దే హ్యావ్ ఎన్ అన్క్లీన్ స్పిరిట్. వారెప్పుడు యేసు దగ్గరికి రాలేదు, విశ్వాసం ఉంచలేదు, విమోచింపబడలేదు, వారి వ్యర్థత నుండి వారు వైదొలిగిపోలేదు. వారు పాపములో పుట్టారు, పాపములో పెరిగారు, పాపములో ఇంకా ప్రావీణ్యతను సంపాదించుకున్నారు. అపవిత్రమే వారి జీవితం. ఆ అపవిత్రాత్మతో చర్చికి వస్తారు, పోతారు. ఎన్నో సర్వీసులు, 100 సర్వీసులు, 1000 సర్వీసులకు కూడా అన్క్లీన్ స్పిరిట్తోనే వస్తారు, పోతారు. అన్క్లీన్ హార్ట్తోనే వస్తారు, పోతారు. అన్క్లీన్ మైండ్తోనే వస్తారు, పోతారు. అంటే అపవిత్రమైన మనసు, అపవిత్రమైన హృదయం, అపవిత్రమైన ఆత్మతోనే వస్తూ పోతూ ఉంటారు. వారి జీవితంలో దేవుడికి అవకాశం ఇవ్వలేదు ఆయన వారిలో నుండి అపవిత్రతను వెళ్ళగొట్టడానికి. ఒకసారి ఒక మనిషి దగ్గరికి సేవకుడు పోయి సువార్త చెప్తే నాకొద్దు అన్నాడు. యేసు మాత్రమే నీకు నిజమైనటువంటి నిరీక్షణ, నిత్య జీవాన్ని ఇస్తాడు అంటే నాకొద్దు ఆయన అన్నాడు. మా ఇంటిలో, మా యొక్క జీవితంలో యేసుకు మేము అసలు స్థలమే ఇవ్వము. వీ డోంట్ వాంట్ దిస్ జీసస్ ఇన్ అవర్ హార్ట్ అండ్ ఇన్ అవర్ హోమ్. యేసు మా హృదయంలో వద్దు, మా గృహంలో వద్దు. అది ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి విషయం చూడండి. ఎట్లా ఉంటుందంటే, విమానము ఈ దేశం నుండి ఇంకో దేశానికి పోతోంది, ఈ దేశం మీద యుద్ధం జరుగుతోంది, యుద్ధంలో ఈ దేశం సర్వనాశనం అవుతోంది, తప్పించుకునే వారికి అది చివరి అవకాశము. ఒకడు విమానములోనికి కాలు పెట్టాడు, లోపలికి వెళ్ళినప్పుడు వెనక నుండి ఒకడు పిలిచాడు, నీవు ఎక్కడైతే కూర్చున్నావు అక్కడ ఓ బ్యాగ్ మర్చిపోయావని.
వీడు విమానం నుండి మళ్ళీ బ్యాగ్ కోసం వెనక్కి పోయాడు. ఈ లోపు తలుపేసేసారు, విమానం వెళ్ళిపోయింది. వాడి బ్యాగు బాంబు పడితే నాశనం అయిపోయారు. సో చర్చికి మీరు వచ్చారు, చర్చ్ నుండి హెవెన్లోనికి కాలు పెట్టాల్సింది, కానీ మళ్ళీ లోకంలోనికి కాలు పెట్టారు, నరకానికి వెళ్ళిపోయారు. సో హోలీ గాడ్ దగ్గరికి వచ్చినంత మాత్రాన మనము హెవెన్లోనికి వచ్చేస్తామన్నటువంటి గ్యారంటీ ఏమీ లేదు. ఆయన యొక్క హోలీనెస్ మినిస్ట్రీ మన మీద ఉన్నప్పుడు, పనిచేసినప్పుడే కదా. సో ఒక పురాతనమైనటువంటి భక్తుడు దీనికి సంబంధించి ఒక మాట రాశాడు. ఆయన అంటాడు, చాలామంది అపవిత్రమైనటువంటి దురాశల చేత పట్టబడినటువంటి వారు, పీడించబడేటువంటి వారు మన సంఘాలకి వస్తారు. అన్క్లీన్ లస్ట్ చేత వారు పీడించబడుతున్నారు. వారు సాతాను యొక్క అధికారం కిందే ఉన్నారు. సాతాను వారి యొక్క హృదయాన్ని మూసేశాడు. అందుకని వారిలోనికి ఒక్క పరిశుద్ధమైన వాక్యము దూరదు. వారి యొక్క మనసులోనికి ఒక్క పవిత్రమైన ఆలోచన రాదు. వారికి ఒక్క లేత అనుభూతి ఉండదు. అండ్ వారు పశ్చాత్తాపములోనికి రారు. ఎందుకంటే సాతాను వారిని తాను బంధించి పెట్టేశాడు. సో నా ప్రియ సహోదరుడా, నీ ఆత్మ పాపము నుండి పవిత్రపరచబడిందా? నీవు క్రిస్టియన్ అని చెప్పొచ్చు, బ్యాప్టిజం తీసుకోవచ్చు, ప్రభు బల్లలో చేయవేయచ్చు. నీ ఆత్మలో పరిశుద్ధాత్ముడుండి పరిశుద్ధ లేఖనాల చేత ప్రతినిత్యం పవిత్రపరచబడుతుంటే దేవుడికి స్తోత్రం, నీవు ధన్యుడవు. కానీ ఈ అన్నిట్లో నీవు ఉండి ఆత్మ ఇంకా అపవిత్రంగా ఉంటే, యు క్యారీ ద హోలీ బైబిల్ బట్ యు హ్యావ్ ఎన్ అన్క్లీన్ లైఫ్. పరిశుద్ధమైన గ్రంథాన్ని పట్టుకొని తిరుగుతున్నావు, కానీ అపవిత్రమైనటువంటి బ్రతుకు నీదైతే మోసపోయేది నువ్వే. సో దాంట్లో మనం ఉండకూడదు అనేది వాక్యం మనకి చెప్తోంది. రష్యాలో ఒక జార్ ఉండేవాడు. ఈ జార్ అంటే చక్రవర్తి మరి ఆయన యొక్క సామ్రాజ్యంలో గమనించాడు, ఎవరెవరు నా వైపు ఉన్నారు, నా వారు ఎవరెవరు నాకు వ్యతిరేకులు, నా విరోధులు. సో గమనించి మామూలుగా పెద్దలు, పరిపాలకులు, నాయకులు ఏం చేస్తారంటే తమ వారిని మంచి స్థలాల్లో పెడతారు, తమ వ్యతిరేకులను అడ్డుదొలిగిచ్చేస్తారు. ఒకసారి ఒక పెద్ద సత్కార మహోత్సవాన్ని పెట్టాడు. సత్కార మహోత్సవంలో ఆయన వారికి సత్కారము చేశాడు, వారందరికీ పతాకాలు పెట్టించాడు. వారందరూ అవి తీసుకొని సంతోషించారు. విరోధులు, ద్వేషించేవారు ఇది చూస్తే సలసల మరిగిపోతారని తెలుసు. సో వారిని కూడా తెప్పించాడు. వారందరూ కూడా వచ్చారు, అబ్బో ఎంతో సంతోషంతో రాజుగారు మాకు కూడా పెట్టిస్తున్నాడు. కానీ వారికి తెలియదు, ఆ యొక్క పతకంలో ఒక సూది ఉంది, దాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ పెడతారు, దానికి విషం పూసుంది. వీళ్ళకి అది లేదు, వీళ్ళకి అది ఉంది. దాన్ని పెట్టి అట్లా ఒత్తినప్పుడు వాడి దేహానికి అది తగిలింది. వాడు పతకం యొక్క మైమరుపులో ఉన్నాడు. సర్రని గుచ్చుకున్నది వాడికి తెలియదు. నెక్స్ట్ డే కల్లా విషం దేహం అంతా పోయింది, వాడు చచ్చిపోయాడు. సో ఈ వర్గం అంతా చచ్చిపోయారు. సాతాను చేసేది అదే, ఇదిగో నీకు ఇది ఇస్తున్నా, నువ్వు చాలా అబ్బురపడు, సంతోషించని గుచ్చేస్తాడు అట్లా. సో డెవిల్ లేకపోతే అన్క్లీన్ స్పిరిట్ చేసేటువంటి సర్వనాశన కార్యం నుండి దేవుడే రక్షించాలి. సో మమ్మును నశింప చేయుటకు వచ్చితివా, నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుడి పరిశుద్ధుడవు అని కేకలు వేశాను. సో ఆ యొక్క అపవిత్రాత్మ రెండు విషయాలు ఒప్పుకుంది. ఒకటి, నజరేయుడవగు యేసు, అంటే యేసు నీవు మానవుడవు, 100% మానవుడవు అని ఒప్పుకుంది. నజరేయుడవు, నజరేతులో నీవు పెరిగావు. రెండవది, నీవు దేవుని పరిశుద్ధుడవు, నీవు మెస్సియావు, నీవు దేవుడవు, అంటే నీవు దైవమై ఉన్నావు. సో నీవు దైవ మానవుడవు, 100% మ్యాన్, 100% గాడ్ అనేది ఒప్పుకుంది. ఆయన సన్నిధిలో అది నిలవబడలేకపోయింది. మీరు ఓల్డ్ టెస్టిమెంట్లో యెషయా గ్రంథము 6వ అధ్యాయాన్ని తిప్పి చూస్తే అక్కడో శ్రేష్టమైనటువంటి సత్యము రాయబడి ఉంది. దేవుడి యొక్క పరిశుద్ధమైనటువంటి సన్నిధిలో, పరిశుద్ధ మహనీయుడైనటువంటి దేవదేవుడి సన్నిధిలో నిజానికి పరిశుద్ధమైనటువంటి శర్రాపులే నిలబడలేకపోయాయి. యెషయా 6:2, ఐజయా 6:2, ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్లను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. సో వారు దేవుడి పరిశుద్ధ ప్రకాశం ఎదుట 2టితో ముఖం కప్పుకున్నారు, 2టితో వాళ్ళ కాళ్ళు కప్పుకున్నారు. పవిత్రమైనటువంటి శరాపులే వారిలో అపవిత్రత ఉంటే దేవుడికి ఇబ్బందికరం, అండ్ ఆయన పరిశుద్ధత మేము తట్టుకోలేమని అట్లా ఉంటే, అపవిత్రాత్మలు యేసు సన్నిధిలో ఎట్లా నిలబడి ఉంటాయి? పారిపోవాల్సిందే కదా. సో ఆ ప్రకారం పోయాయి.
అందుకు యేసు ముగిద్దాం. ఓరకుండము వానిని విడిచిపోమ్మని దానిని గద్దింపగా ఆ అపవిత్రాత్మ 25-26 వచనాలు వానిని విలవిల్లాడించి పెద్ద కేక వేసి వానిని విడిచిపోయెను. సో యేసుప్రభు ఎప్పుడు కూడా దయ్యములను మాట్లాడనివ్వడు. మీరు ఎప్పుడైనా ఆఫ్లైన్ లేకపోతే ఆన్లైన్ ఎవరైనా డెలివరెన్స్ మినిస్ట్రీ వారు దయ్యములను వెలగొట్టేటువంటి విడుదల పరిచర్య కలిగినటువంటి వారు దయ్యాలను వెలగొడుతుంటే చూసే ఉంటారు. దయ్యానికి ఈయనకి డైలాగులు అవుతుంటాయి. నువ్వెవరు, నీ పేరేంది, నువ్వు ఏడకెళ్ళి వచ్చావు. వాళ్ళ గొప్పతనం చూపిస్తుంటారు. దయ్యం మీద నాకు ఎంత అధికారం ఉందో చూడండి, దయ్యము నా మాట ఎట్లా వింటుందో చూడండి, దయ్యం నాకు ఎట్లా జవాబులు చెప్తుందో చూడండి. యేసుప్రభు మామూలుగా అట్లా అడగడు, వాటిని మాట్లాడనివ్వడు, వాటితో మాట్లాడు. ఊరకొండుము అంటున్నాడు. సో దయ్యాలతో డైలాగ్ అవసరం లేదు మనకి. అధికారం లేనోడు టైం కాలుస్తుంటాడు. ఎట్లా దీన్ని ఎలగొడుతున్నా, ఎట్లా దీన్ని ఎలగొడుతున్నా, ఏం చేద్దాం అనే ఉద్దేశంతో. సో ఆయన ఫస్ట్ దాన్ని నోరు మూసుకోమన్నాడు, దాన్నో వాటినో. రెండవది ఈ మనిషిని విడిచిపోమని గద్దించాడు, రెబ్యూక్ చేశాడు. అండ్ అప్పుడు అదేం చేయాలో అది చేసింది. సో యేసు ఎందుకని దాన్ని నోరు మూసుకోమన్నాడు? ఎందుకంటే నీవు నా గురించి సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ మనుషులు నా గురించి సాక్ష్యం ఇవ్వకపోతే ఆ రాళ్ళు నా గురించి సాక్ష్యం ఇస్తాయి. సో నీవు నా గురించి సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయంలో కూడా సోదే చెప్పేటువంటి అమ్మాయిని దయ్యం పట్టింది, పూతోను దయ్యం. అది కూడా వీరు సర్వాధికారి అయినటువంటి దేవుని సేవకులు అని పౌలు శీలల్ని పొగుడుతుంటే పౌలు దాన్ని నోరు మూసుకోమంటాడు. సో యేసు ప్రభు దాన్ని నోరు మోయించాడు, దాన్ని గద్దించాడు. ప్రకృతి అంతటికీ ఆయన యొక్క అసలత్వం ఏంటో, అంటే ఆయన నిజానికి దేవుడు అనేది ప్రకృతి అంతటికి తెలుసు. సాతాను ఒప్పుకున్నాడు. అండ్ దూతలు ఎప్పుడూ గుర్తించాయి, గౌరవిస్తాయి, ఆరాధిస్తాయి. అండ్ మనుషులు కూడా సువార్త సత్యం ద్వారా కనువిప్పు కలిగినప్పుడు తెలుసుకుంటున్నారు. ఈ ఎక్సర్సిజంలో మామూలుగా ఈవెన్ మన క్యాథలిక్ చర్చ్ ప్రీస్ట్లైనా లేకపోతే ప్రొటెస్టెంట్ ఎక్సార్సిస్ట్లైనా ఏం చేస్తారంటే ఏవో స్పెల్స్ అంటారంటే ఏవో మంత్రోచ్చారణ. మన ప్రొటెస్టెంట్ క్రైస్తవ్యంలో కూడా మీరు వినే ఉంటారు, యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, ఏవేవో అంటుంటారు. లేకపోతే కొంతమంది కొడతారు. మీరు చూసి ఉంటారు కదా, దయ్యం పట్టినోడిని తీసుకుని వస్తే పాస్టర్ ఫ్యాట్మని కొడతాడు వేసి. ఆడా మొగ అని కూడా చూడ్డు. నాకు తెలిసి, నాకు జ్ఞాపకం ఉండి యేసు ప్రభు ఎంతమంది దయ్యాలను ఎదుర్కొన్నాడు, వెళ్ళగొట్టాడు, ఎవరి మీద చెయ్యెత్తలేదు. మీకు తెలిస్తే నా తప్పు కరెక్ట్ చేయండి. ఎవరినైనా కొడితే నాకు చెప్పండి. నాకు తెలిసి ఎవరిని కొట్టలేదు ఆయన. డైలాగ్ లేదు, జాపడ్ లేదు, చీపురు తీసి అనలేదు. కొంతమంది అయితే సేవకులు దాన్ని జుట్టు పట్టుకొని ఇట్లా ఊపుతుంటారు. ఈ డ్రామా లేదు. ఎందుకంటే ఆయనకు అవసరం లేదు. ఆయన మాట అధికారముతో విలువడైతే అది విలవిల్లాడి చెల్లిపోతుంది. సో అట్లా ఆ దయ్యము ఆయన మాటకి మరుమాట లేకుండా ఆ మనిషిని విడిచిపోయింది. చిన్న పాప తండ్రి దగ్గరికి వచ్చి అడిగింది, డాడీ సాతాను నాకన్నా పెద్దోడా అంటే అవును అన్నాడు ఆయన. మరి డాడీ సాతాను నీకన్నా పెద్దోడా అంటే అవును అన్నాడు ఆయన. డాడీ మరి సాతాను యేసు కన్నా పెద్దోడా అంటే కాడు అన్నాడు. అయితే నాకు భయం లేదు అందా పాప. సో వీడు ఆ మనిషిని ఈజీగా విడిచిపెట్టలేదు, విలవిల్లాడించేసి పడగొట్టేసి పోయాడు. అది మామూలుగా అట్లా దయ్యాలు చేస్తాయి. అది ఒక రుజువు అన్నమాట. అక్కడున్న ఇతరులకు రుజువు, వీడిని దయ్యం పట్టింది, ఇప్పుడు విడిచిపోతుంది. లూకా 4వ అధ్యాయం 35 నుండి 37వ వచనం వరకు మీరు చూస్తే, అందుకు యేసు ఊరకొండుము, ఇతనిని వదిలిపోమ్మని దానిని గద్దింపగా దయ్యము వానిని వారి మధ్యను పడద్రోసి వానికి ఏ హానియు చెయ్యక వదిలిపోయెను. అందుకందరూ విస్మయమొంది ఇది ఎట్టి మాట, ఈయన అధికారంతోనూ బలముతోనూ అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగానే అవి వదిలిపోవచ్చున్నవని ఒకరితోనొకడు చెప్పుకొనిరి
అంతటా ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రాంతములు అందంతటను వ్యాపించెను. అదే మనకి ఇక్కడ మార్కు 1:27-28 కూడా రాయబడి ఉంది. అందరూ విస్మయం ఉంది, ఇదేమిటో, ఇది క్రొత్త బోధగా ఉన్నదే, ఈయన అధికారంతో అపవిత్రాత్మలకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని ఒకరితోనొకడు చెప్పుకొనిరి. వెంటనే ఆయనను గూర్చిన సమాచారము త్వరలో గలిలయ ప్రాంతములు అందంతటా వ్యాపించెను. సో మార్క్స్ వార్తలో యేసుప్రభు చేసినటువంటి 17 అద్భుతాలు అండ్ ఇతర కొన్ని అద్భుతాలు సారాంశము మన కొరకు రాయబడి ఉంది. దాన్ని మనము ధ్యానిస్తున్నప్పుడు చూసుకుంటూ పోదాం. ఒక మాటతో నేను ప్రార్థన చేస్తాను. దయ్యములు కూడా దేవుడు ఉన్నాడని నమ్మి వణుకుచున్నాయి, యాకోబు 2:19. కానీ దయ్యములు మారు మనసు పొందవు. దయ్యములకు పాప క్షమాపణ ఉండదు. దయ్యములు దేవుడు ఉన్నాడు, ఆయనదే మాకన్నా గొప్ప అధికారం అన్నదే నమ్మి వణుకుతాయి. కానీ దేవుడు శిక్షిస్తాడు, మమ్మల్ని ఆ యొక్క నిత్యనాశనానికి పంపిస్తాడు అన్నదానికి భయపడతాయి, కానీ లోబడవు, మారు మనసు పొందవు. సో కపెర్నహూము గురించి ఒక మాట అన్నాను, అది చెప్తాను. మత్తయి సువార్త 11:23-24 వచనాల్లో యేసుప్రభువే చెప్పారు ఇట్లా, కపెర్నహూమా, ఆకాశం మట్టునకు హెచ్చింపబడిదవా, నీవు పాతాళం వరకు దిగిపోయేదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదోమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచి ఉండును. విమర్శ దినమందు నీ గతి కంటే సొదోమ దేశపు వారి గతి ఓర్వ తగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను నేను. సో కపెర్నహూము క్రైస్ట్ యొక్క మినిస్ట్రీ హెడ్ క్వార్టర్స్. కపెర్నహూము క్రైస్ట్ ఎన్నో మిరకల్స్ చేసినటువంటి సెంటర్. కపెర్నహూము క్రైస్ట్ యొక్క గ్రేట్ టీచింగ్ విన్నటువంటి పట్టణం. కానీ అది గర్వముతో ఉంది. ఆకాశం మట్టుకు హెచ్చిపోతుంది, కానీ పాతాళం వరకు దిగిపోతాం అన్నాడు. నీలో చేయబడిన అద్భుతాలు సొదోమలో చేయబడి ఉంటే నేటి వరకు అది నిలబడి ఉండేది. విమర్శ దినమందు నీ గతి కంటే సొదోమ దేశపు వారి గతి ఓర్వ తగినదై ఉండును. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. సో ఆ స్థితిలో ఎవరు ఉండకూడదు. కపెర్నహూము లాంటి మెంటాలిటీ ఒకవేళ మనకుంటే, మనల్ని హెచ్చించుకునే వారముగా ఉంటే, గర్విష్ఠులముగా ఉంటే, అవిశ్వాసులముగా ఉంటే, అపవిత్రులముగా ఉంటే, అవిధేయులముగా ఉంటే పాతాళానికి దిగగొట్టబడతాం, దాంట్లో పడవేయబడతాం. ఆలోచించండి. ప్రార్థనలో మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. ప్రభు అయిన యేసు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. దేవుని కుమారుడు. దేవుడు మానవుడిని తన పోలికలో తన స్వరూపమందు సృష్టించి వాడికి లేని ఆధిక్యతనిస్తే వాడు పాపములో పడి దేవుడికి వ్యతిరేకిగా మారిపోయాడు. వాడి పాపం వలన వచ్చు జీతము నుండి వాడిని వాడు రక్షించుకోలేడు, మరి ఏది రక్షించలేదు. కనుక రక్షకుడైన యేసు రావాల్సి వచ్చింది. ఆయన పాపము లేకుండా జీవించాడు. పాపము లేకుండా ఆయన శిలువ మీదకి ఎక్కాడు. మనందరి పాపమును శిలువ మీద మోసాడు. తన దేహమును చీల్చబట్టకిచ్చాడు. ఆయన పవిత్రమైన రక్తముతో మన పాపములను కడిగి మనల్ని పవిత్రపరచుటకు దాన్ని చివరి బొట్టు దాకా చిందించాడు. మన ప్రాణము తీయబడకుండా ఆయన ప్రాణమును మన కోసం అర్పించాడు. చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడు. ఆయన మనల్ని పిలిచాడు, మీరు మారు మనసు పొందండి, సువార్తను నమ్మండి అని. సో దానికి మనం లోబడితే యేసును మనము మన రక్షకుడిగా, మన సబ్స్టిట్యూట్, మన సాక్రిఫైస్గా అంగీకరించి ఆయన యందు విశ్వాసం ఉంచి మన పాపం ఒప్పుకొని విడిచిపెడితే, ఆయన్ని వెంబడించుటకు తీర్మానించుకుంటే మనల్ని ఆయన క్షమిస్తాడు, మనల్ని రక్షిస్తాడు, మనల్ని శుద్ధి చేస్తాడు, నూతన సృష్టిగా చేస్తాడు. మనము అపవిత్రాత్మ పట్టబడినటువంటి వారముగా ఉండకపోవచ్చు, కానీ మనలో ఉన్నటువంటి అపవిత్రతలన్నింటినీ ఆయన మన నుండి వెళ్ళగొడతాడు. ఆయనే వెళ్ళగొట్టాలి. ఆయన వాక్యమే వెళ్ళగొడుతుంది. ఆయనే మనల్ని మనస వాచ శుద్ధీకరించినటువంటి శక్తిగల దేవుడు. ఆయన్ని ఆశ్రయిద్దాం, అట్లా శుద్ధి చేయబడదాం. ప్రేమగల మా తండ్రి, మీరు మాకు చేసిన మేలు, మీరు మా కొరకు జరిపిన విమోచన కార్యము అతి శ్రేష్టం. దాన్ని బట్టి మీకే కృతజ్ఞతలు. మీ వాక్యమును మేము తెలుసుకొనుట, ధ్యానించుట, వినుట, గ్రహించుట, ప్రతిసారి మీకు మీ వాక్యానికి ఎదుటకు మేము వచ్చినప్పుడు మీరు మమ్మల్ని మెరుగుపరచండి.
మేము మీ సంబంధులముగా సమర్పణలో పెరుగుటకు మాకు సహాయము చేయండి. మేము మా స్వంతము నుండి పూర్తిగా విడుదల పొందుటకు సహాయము చేయండి. ప్రభువా, సంఘములో అండ్ తర్వాత ఆన్లైన్లో ఈ వాక్యమును విను ప్రతి ఒక్కరిని మీరు విడుదల చేసి వారు మీ అందు విశ్వాసముతో విధేయతతో మిమ్మల్ని వెంబడించినట్లు మార్చుకోమని, మేము మా వలె కాక, మేము ఇతరుల వలె కాక, మేము మీ వలె యేసు వలె ఉండుటకు మాకు సహాయం చేయమని యేసు ప్రభు శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.